ఇప్పుడు చూసిన సిని ఎవరు హత్య అనుకోరు, ఆత్మహత్య అనుకుంటారు. ఏం ప్లాన్ చేశారా? ముందా వీడియో నాన్నకు వాట్సాప్ చేయరా. చేస్తున్నానులే. అయినా కన్న కొడుకుని కూడా చూడకుండా ఈ చంపడాలేంట్రా? అసలు ఆ టైంలో నేను లేను కదరా. అసలు సంపాదన పరిస్థితి ఎందుకు వచ్చిందిరా? నువ్వు అనుకున్నట్టు వీడు కన్న కొడుకు కాదు. వీళ్ళ నాన్న చిన్నప్పుడే చనిపోయాడు. ఆ తర్వాత వీడి తల్లికి రెండో పెళ్లి చేశారు. వీడేమో ఎవరినో ప్రేమించి ఆస్తి అడిగాడు. ఇదిరా జరిగింది. మన పెద్ద మనిషి పెద్ద ఆస్తి కోసం కన్నగుడు కాదు కాబట్టే చంపేశాడు. అదంతా పోనీ నువ్వు ఆ వీడియో నాన్నకు వాట్సాప్ పంపించావా లేదా? ఇదిగో పంపేశా, వెళ్ళిపోయింది. ఏంటి, కొడుకుని చంపేశారా? నీకు మనసు ఎలా ఒప్పిందని కొడుకుని చంపడానికి? ఈ విషయం కూతురు తెలిసిందంటే దాన్ని నిన్ను ఇద్దరు చంపేస్తా. ఉక్కిన పేర్లో పడుండు. కొడుకుని ఎలాగా సరిగా పెంచలేదు, ఇక కూతురైనా సరిగా పెంచు. ఆగు బావా, మళ్ళీగా పిల్లొచ్చి మా బాబాకి ప్రపోజ్ చేసినట్టు కళ్ళొచ్చిందా ఏంటి? పాతముండా కొడుకు, బంగారం లాంటి పిండి పడేసావు కదరా. నిన్న నుండి కష్టపడి జొల్లు జరిగిన నా కష్టాన్నంతా పాడు చేసావు కదరా. ఏంది ఇది లుల్లవుతుంది? మళ్ళీ మా అమ్మ మొదలుపెట్టింది ఏంది? అసలే రేట్లు మండిపోతున్నాయి. ఎవడిస్తారా ఈ పైసలు? ఇది మహారాజే. నీ అమ్మ నాన్నలేమో చక్కగా చచ్చి నిన్ను మా నెత్తి మీద పడేసిపోయినరు. నీకు తిండి పెట్టడమే దండగనుకుంటే నీ తింగ రేసల వల్ల ఇదొకటి. ఈ రోజు నీకు తిండి కూడా పెట్టను, పోయి అడుక్కొని తిను. కాబోయే అల్లుని పట్టుకొని ఏం మాట్లాడుతున్నావు? ఎవరికి కాబోయే అల్లుడు? ఆడు దిద్దుకున్నాడు చూస్తే ఇంకా విత్తనం తీసుకొచ్చి ఇదిగో మామ అని దిగబెట్టినా దిగబెడతాడు. అదే ఆ నమ్మ, అదే మీ చెల్లి కూడా అలాగే లేచిపోయి పెళ్లి చేసుకొని ఇదిగో ఇన్ని మనకు అంటగట్టిపోయింది. ఎక్కడికి పోతాయి అమ్మ నాన్న బుద్ధులు? అయినా ఆస్తి లేదు, అయినా వాళ్ళు లేరు. ఇంకా ఏం చూసేయాలయ్యా నా బిడ్డ నీ అల్లునికి? అమ్మా నువ్వు అలాగే లోపలికి పో. తెచ్చేది నేను, పెట్టేది నేను, నీకేం చేసేడుతున్నది? నువ్వేం ఇంటి నుంచి వచ్చేటప్పుడు అగ్గిడపైన తెచ్చినవా? రూపాయి కూడా తేలేదు. ఏదో నీ ఆస్తి కలిగినట్టు మాట్లాడుతున్నావు. నీకు గతి లేనందుకే పెళ్ళం వచ్చిన నాకు రెండో పెళ్ళం వచ్చినావు. అను దీని వల్ల నాకు ఇంట్లో మనశ్శాంతి లేకుండా పోయింది. ఇలాంటి వాళ్ళు ఇంట్లో సిగ్గు లేకుండా పడిసేస్తారు. ఇంట్లో నుంచి వెళ్ళిపోయినా బాగుండు. మా అమ్మ ముందర నుంచి పిసపిసోడుతా నీకు తెలుసు కదా, ఇంకెందుకు బావా బాధపడుతున్నావు? ఊరుకో బావా. లేదురా, నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోదాం అనుకుంటున్నా. వేరే ఎక్కడైనా ఉండి అక్కడే పని చూసుకుందాం అనుకుంటున్నా. ఏంది వెళ్ళిపోయేది? చూడు బావా, మీ అమ్మ నాన్న పోయిన తర్వాత మీ చేను మేము తీసుకోలేదా? లేకపోతే మా చేను ఏడుండే? మా అమ్మ కూడా మొన్నదాకా కైకిలు పోయింది. నీ చేను వచ్చినప్పటి నుంచే ఇంట్లో కూర్చొని తింటుందైతే దాన్ని నెత్తి కళ్ళు వచ్చినాయి. చల్ నువ్వు పట్టించుకోకు, నువ్వు ఇట్లా పిసపిస ఆలోచించకు. నాడు ఇంటికి పోదాం. లేవు. లేదురా, నేను రాను. జాఫర్ గాడు నాకు ఆటో నేర్పిస్తా అన్నాడు. ఆ ఆటో నేర్చుకుని అది నడుపుకుంటూ బయటనే ఉండిపోతా. ఎవరు? మన జఫర్ ఆడా? ఆడో జాఫర్ ఆడు కాదు, జఫాగాడు. దాని మాటలు నమ్ముతున్నావు నువ్వు? ఆడు అని ఏషాలు. సరే అనువా ఒక్కడేపు పిండి ఎందుకు కింద పడ్డది? మళ్ళీ నీ పిల్ల చైలవ్ చెప్పినట్లు అనిపించిందిలే. అయినా గిదే మంచిలేదు బా. కళ్ళ కూడా గా పిల్ల చైలవ్ చెప్పాలా? కనీసం కళ్ళనే డైరింగ్ చేయవా? మరీ గింత భయపడితే పనులేదు బాబు. నువ్వేమన్నాను? అరే బావ నవ్విండు. నీ ఇగ్నసాడో నాకు తెలిసిపోయింది బా. ఇగో బావు, నువ్వు పోతే పోగాని గుట్టి చేతులతో మాత్రం పోవద్దు. నందు చేతిని నీ చేతిలో పట్టుకునే పోవాలా. ఆమె చెప్పినట్లు 888 సీట్ తెచ్చుకో. అందులో ఎట్లా 6 సంవత్సరాలు ఒకే దగ్గర చదువుకోండి.
తర్వాత మంచి జాబ్ తెచ్చుకోండి, మంచిగా పెళ్లి చేసుకోండి. అప్పటిదాకా ఫుల్ షాప్ లో నేనుంటా. వట్టి అమ్మ మాటలు, ఆ ఫాల్తు జఫాన్ మాటలు పట్టించుకోకు. సరే. అవునాను బాబు, నీకు విషయం తెలుసా? ఇవాళ మన 10th క్లాస్ రిజల్ట్స్. వట్టి 10th క్లాస్ రిజల్ట్సే కాదు, నీ ప్రేమక రిజల్ట్స్ కూడా. ఇప్పుడు మండల్ ఫస్ట్ వచ్చినావు అనుకో, 6 సంవత్సరాలు ట్రిపుల్ ఐటీనే. రే మన చెప్పగలరా? అరే బా ఇక్కడ పోయిరా, నీకోసం చూస్తున్నా. మన 10th క్లాస్ రిజల్ట్స్ రా. మన మా 10th క్లాస్ రిజల్ట్స్ అను. ఏంది ఇవి? మేము కూడా రాసినాం ఎగ్జామ్స్. రాసినా కాదురా, రాసుకుంటూనే ఉన్నావు 6 సంవత్సరాల నుండి. ఏజ్ బార్ అయినా కూడా. అరే మీరు ఏమన్నా అనుకుంటారా బాయ్, కానీ ఏజ్ బార్ మాత్రం అనుకుంటారా బాయ్, మంచిగా ఉండదు చెప్తున్నా. ఏజ్ బార్ గానీ ఏజ్ బార్ అనుకో నీకేమంటారా? అయినా 10th పాసే ఏం చేస్తావు? చక్క ఆటో నడుపుకోపో. అరే కాలేజ్కి వెళ్ళాలని చిన్న కోరికరా బాయ్, కాలేజ్ లైఫ్ ఎంజాయ్ చేయాలంతే. రేయ్, ఈసారైనా పాస్ అవుతావా? పక్కా పాస్ అవుతారా? పోయినసారి కూడా గిట్లనే అన్నావు. నువ్వు నమ్మవు గాని. అరే బా ఈసారి మంచి సార్ పడ్డాడు రా, మస్తు నకలు కొట్టిన. ఈసారి గ్యారంటీ పాస్ రా. చెప్పినట్టే పెద్ద లైన్ ఉండదురా బాయ్. నీ ఇడికి రాగు, ఈడ లైన్ లో నిలబడు. రేయ్, నేను ఇన్ని పని చేస్తారా బాయ్? చెప్పు. రే ఎవడరా అక్కడ అబద్ధం ఆడుతున్నది? నెత్తి తిరుగుతున్నదా? ఇక్కడ పనిచేసే వాళ్ళు అందరు వచ్చిండ్రు, చక్కగా లైన్ నిలబడు. నీ లైన్ లో నిలబడు. జోక్ చేసిన. నువ్వు పాస్ అయినావు. నువ్వు కూడా పాస్ అయినావు. మా పక్కింటి పోయి పాస్ అయిన పోయి, నేను ఇట్లా పాస్ అయిపోతే మా ఇంట్లో అయితే మొత్తం పోతుంది. ఏం చేద్దాంరా ఇప్పుడు? నువ్వు పాస్ అయినావు. పోయినందుకు పాస్ అయిపోతుంది, మా సంగతి ఏందిరా? నువ్వు పాస్ అయినావు పో. నువ్వు ఫెయిల్ అయినావు. పోతే నా బతుకంత గుళ్ళే పూజలు చేస్తుడు ఇయ్యోడు. నువ్వు మాల్ ప్రాక్టీస్ లో ఉన్నావు. ఇంకో 10 రోజులు అయితే పాస్ ఫెయిల్ తెలుస్తుంది నీకు. జరుగు. జరుగురా. అందరికి 10వ తారీఖు పరీక్ష అయితే ఈయనకి ప్రేమ పరీక్ష. పోరా. నువ్వు డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చినావు. అన్నయ్య అన్నయ్య, అన్నయ్యని సిటీకి పంపించిన అయినా ఆడితో పని ఏంటి ఇప్పుడు? నేను 10వ తరగతి పరీక్షల్లో డిస్ట్రిక్ట్ సెకండ్ వచ్చాను. ఏదో ఫస్ట్ వచ్చిన మాట్లాడుతున్నావే. వెళ్ళు లోపలికి. ఓ నడు. నాన్న, ఉం? అప్లై చేస్తే ట్రిపుల్ ఐటీలో సీట్ వస్తుంది. ఒక అప్లికేషన్ ఫామ్ తెప్పిస్తారా? ట్రిపుల్ ఐటీ లేదు, ఏమీ లేదు. మొత్తానికి మానే. అయినా బావా, ఈ ఆడపిల్లలకి ఈ పెద్ద చదువులు అవసరమా? నువ్వు అను, మా వాడికి ఇచ్చి పెళ్లి చేసేస్తాను. ఇక అయిపోయినట్టే చూసుకో, ముహూర్తాలు పెట్టించేస్తాను. ఏమా, నువ్వు బాగా తిని లావుగా దిట్టంగా తయారవ్వాలా, లేకపోతే మా వాడిని చూసే వాళ్ళందరూ లావు ఉన్నాడంటారు. నేను చదువుకుంటానన్నా. చదువుకొని చేసేదే ఉంది. ఎప్పటికైనా ఆ ఇంటికి వెళ్ళాలా, అందుకే ఇప్పుడే పొమ్మంటున్నా. ఓ లోపలికే. అది చిన్నపిల్ల, అప్పుడే పెళ్ళెందుకు? ఏయ్, నువ్వు మాట్లాడుకో. నాకు ఎదురు చెప్తే నేనేం చేస్తాను నాకే తెలియదు. ఓ లోపలికే. రేయ్, నువ్వు మూతలు పెట్టించరా. అడ్డదిడ్డంగా తిని లావు కంట్రోల్లో ఉండు. ఎలాగోలాగా పిల్లనిచ్చి పెళ్లి చేస్తా. అప్పుడు ఈ ఆస్తి అంతా మరవుతుంది, సరేనా? ట్రిపుల్ ఐటీలో జాయిన్ అయితే ఫీజు కట్టే అవసరం లేదు. అక్కడ సీట్ వస్తే 6 సంవత్సరాలు ఫ్రీగా చదివిపిస్తారు. ఏంద్ర 6 సంవత్సరాలు? ఏదో 6 రోజులు అయినట్టుగా చెప్తున్నావు. పైసలు ఏమైనా చెట్లకు కాస్తున్నాయి అనుకుంటున్నావా? నువ్వు చదివి ఎవరు ఉద్ధరించేది లేదు గాని నోరు మూసుకుని ఏదైనా పని చూసుకో. అబ్బా అమ్మ, అది కూడా గవర్నమెంట్దేనే. ఆడ చదివితే ఉల్టా వాళ్ళే స్కాలర్షిప్ ఇస్తారు. అబ్బా, నీకేం తెలియదు, నువ్వు నోర్మై. ఏమయ్యా, అవన్నీ నాకు తెలియదు. వాడు ఏదైనా పని చూసుకొని నీ చేతిలో 4 కవ్వలు పెడితేనే మంచిది, లేదంటే నేను ఊరుకోను. ఇవన్నీ మాకు అర్థం కావు గాని ఊళ్ళో నన్న తెలిసిన వాళ్ళని అడిగి చెప్తా. లాకీ ఏకు ఆగు, ఒక రోజు ఆగు. సరే మామ. ఏవా, ఏ పోరు వచ్చినా క్లాస్మేట్ అవుతుంది ఏమో. నేను గనక ఆటో నడుపుడు చూస్తే నా దిక్కు ఏ పోరీ చూడది. ఇప్పుడు మాత్రం నేను చూస్తున్నారా? ఆటో నడుపుడు బంద్ చేస్తే పొట్ట గడవది, బంద్ చేయకపోతే ఇజ్జత్ పోతుంది. అరే గిరాకారా రే, తేరా ఈ నంబర్ దేక్. మా చందుగారి లవర్ లెక్క ఉంది ఏంటి? రండి, ఎక్కడ పోవాలి? టెంపుల్ కి. రండి కూర్చోండి.
గుడికి వెళ్ళే టైం అది పొద్దున్న రాలి అంటే ఇప్పుడు రావడం. పొద్దున్నే అలారం పెట్టుకున్నానా, అది మోగింది. మళ్ళీ ఆఫ్టర్ 5 నిమిషాల్లో లేద్దాం అనుకున్నా, ఇదిగో ఇంత టైం అయింది. అది సరే గాని నువ్వు 888కి అప్లై చేసావా లేదా? లేదే, మా నాన్న వద్దంటున్నాడు. చదువు మానిపించేసి మా బావకిచ్చి పెళ్లి చేస్తా అంటున్నాడు. పెళ్ళా? ఇంత చిన్న వయసులో పెళ్ళా? మైనర్ లో మ్యారేజ్ తప్పు తెలుసా? ఏ అవన్నీ నీకెందుకు, ముందు నీ పన్ను చూసుకో. అరే అదేంది, ఇంత కష్టపడి చదివి ఎవరైనా చదువు మానేస్తారా అండి? మీరు ఏమనుకోనంటే నాదొక సలహా, ఒకవేళ 888లో కుదరకపోతే వేరే కాలేజీలో జాయిన్ అవ్వండి. నేను కూడా మా వంట చెప్తా. మీ వాడెవరు, ఏం చెప్తావు? అంటే అదేనండి, మీ నాన్నతో చెప్తానని. అయినా మీలాంటి క్లవర్ స్టూడెంట్స్ చదవమనేయటం తప్పు కదండి. అవన్నీ నీకు అనవసరం, ముందు ఆటో ఆపు. సరే రిటర్న్ వెళ్ళేదాకా ఉండాలా అండి? ఏం అక్కర్లేదు, వెళ్ళిపో. నేను ఏమంటూ ఉంటాను అంటున్నా, మా చెల్లిదని కూడా చెప్తా. ఏమైందా? ఏందా స్పీడు? ఏదో కొంపలు మునిగిపోయినట్లు. నిజంగానే కొంపలు మునిగిటట్టున్నారా బాబు? ఏమైంది? అరే చందు, నీ లవర్ ఉంది కదా, ఇప్పుడు నేను ఆటోలో ఎక్కితే గుడి దగ్గర దింపొస్తున్నారా? ఏ టెంపుల్ రా, పాపోదాం. ఏంది పోయేది? ముందు నేను చెప్పేది విను. నువ్వేమో ఆ పిల్ల కోసం జిల్లా ఫస్ట్ వచ్చి ఏకంగా 888లో సీటు కొడుతుంది. ఇప్పుడేమో ఆ పిల్లకి చదువు బంద్ చేసి పెళ్లి ముహూర్తాలు కూడా పెడుతురంట. ఇగో ఇప్పటిదాకా అదంతా నా ఆటోలో కూర్చొని మాట్లాడుకుంటే విన్నా. ఇట్లా మర్చిపోవడమేరా. అరే బాధపడకరా బా, ఇంకా పిల్ల నీకు రాసి పెట్టకపోతే మనం ఏం చేస్తాం రా. బా నీకున్న టాలెంట్ కి అంతకంటే మంచి పిల్ల దొరుకుతుందిరా. ఏందిరా దొరికేది, మనం ఎట్లయినా ఏదో ఒకటి చేయాలి. ముహూర్తాలు కూడా పెట్టడానికి పోతే ఇంకేం చేస్తాం రా, పెళ్లి తప్ప. ఐడియా, ముహూర్తాలు ఎవరు పెడతారా? ఇంకెవర్రా, మన శర్మగానే అయ్యానే కదా. ముందు మనం ఆ శర్మ గారిని మేనేజ్ చేయాలి. అరే, ఒక అమ్మాయి చదువు గురించి ఆలోచించే దోస్తులున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందిరా. ఏ సంబంధం లేని ఒక ఆడపిల్ల చదువు గురించి మీరు అంత ఆలోచించినప్పుడు నేను ఈ మాత్రం చేయలేనా? ఎట్లయినా మా నాన్న ఊళ్ళో లేడు, ఇంకా వారం రోజుల దాకా రాడు. మీరు వెళ్ళండి రా, నేను చూసుకుంటా. ఆహా. అరే అతడు వస్తున్నారా, మీరు గుర్తుపట్టిద్దా? గడ్డమూడు వచ్చింది, తప్పకుండా. ఎవరు కావాలి? బాబు మీ నాన్న లేడా? లేడు. ఎందుకు చెప్పండి. సరే అయితే తర్వాత వస్తానే. అరే ఆగుండి, అట్లా వెళ్ళిపోతే ఎట్లా? మా నాన్న ఇంకా వారం రోజుల దగ్గర రాడు. మీకేమైనా ముహూర్తాలు కావాలంటే నేను చూసి చెప్తా. నీకు కరెక్ట్ గా చూడడం వచ్చా? వచ్చా? ఏం మాట్లాడుతున్నారు మీరు? మా నాన్న ఓల్డ్ జాతకం చెప్తాడు, లేటెస్ట్ జాతకం గురించి నన్నే అడుగుతాడు. జాతకాలు కూడా లేటెస్ట్ గా ఉన్నాయా? టెక్నాలజీ అప్డేట్ అయినప్పుడు జాతకాలు కూడా అప్డేట్ అవుతాయి. జాతకాలకి టెక్నాలజీకి సంబంధం ఉంది. మీరు మీ కొడుకు గురించి మాట్లాడడానికి వచ్చారు, అవునా? నీకు తెలుసు? అదే అప్డేటెడ్ జాతకం అంటే. అవునా? మీకు నమ్మకం లేకుంటే వెళ్ళిపోండి. అయ్యో అదేం లేదు, మీరు చెప్పండి. మీ కొడుకు జాతకం ప్రకారం ఇంకో ఏడాది వరకు పెళ్లికి పనికిరాడు. మీ మీద భయంతో అతడు మీకు చెప్పలేకపోతున్నాడు. అంటే ఏడో తర్వాత అంతా ఓకే అవుతుందా? పనికొస్తాడా? అది అప్పుడు కలిసినాక చెప్తాను, మీరు వెళ్ళిరండి. ఆహా, ఇంత చిన్న వయసులో ఎన్ని కోణాల్లో ఆలోచిస్తున్నావు బాబు. ఏది ఏమైనా నువ్వు మీ నాన్నగా ఎంతో గొప్పడి అవుతావు బాబు. తిన్నాను, తిను. ఇంకా కావాలంటే తెప్పిస్తాను. పెళ్లి ముహూర్తాలు పెట్టించావా? అది బావా, పెళ్లి ఇంకో ఏడాది తర్వాత చేద్దాం బావా. నువ్వే కదరా పెళ్లి ముహూర్తాలు పెట్టించుకొస్తానే వెళ్ళావు. ఇంతలో ఏమైంది? అశుభం జరిగిన ఇంట్లో వెంటనే శుభకార్యం చేయకూడదని శాస్త్రాలు చెప్తున్నాయి బావా. అవే శాస్త్రాలు కర్మకాండాలు జరిపిస్తే చేయొచ్చని కూడా చెప్పాయి. కావాలంటే కర్మకాండాలు జరిపిద్దాం, అంతేగాని ఇలా ఏదో కారణం చెప్పి పెళ్లి వాయిదా వేస్తే ఎలారా? నీ మనసులో ఏదైనా ఆలోచన ఉంటే సూటిగా చెప్పు. చచ్చా, అలాంటిది ఏమి లేదు బావా. పెళ్లి అంటే ఇద్దరు కలకాలం కలిసి ఉన్నారు కదా, దానికోసం కొన్ని అంటే 1 సంవత్సరం ఆగడమే ఉత్తమం అనిపిస్తుంది బావా. సరే మీ ఇష్టం.
ఓ సంవత్సరం తర్వాత ముహూర్తం పెట్టించు. సరే బావా. నాన్న నేను కాలేజ్ లో అడ్మిషన్ తీసుకోవచ్చా? అదిగో అది పెళ్లి వాయిదా అయిన సరికి కాలేజీలో చదువుకుంటానంటుంది. ఏయ్ చదువు లేదు గిదువు లేదు, ఇంట్లోకి వచ్చిన వంటలు నేర్చుకో. పోనీ బావా, ఒక సంవత్సరం పాటు ఇంట్లో ఉండి ఏం చేస్తుంది? ఆసరా 888 లో కాకుండా మన ఊరి కాలేజీలో నుంచి ఏం చేద్దాం? సరే మీ ఇష్టం. పావమూడు మంచిగున్నది అలా. వస్తుర్రు హీరోయిన్. నలంద కాలేజ్ పోనీ. మీరు ఎక్కడికి వెళ్ళాలో నాకు తెలుసండి. మళ్ళీ నువ్వా? మేము వేరే ఆటోలో వెళ్తాం. అయ్యో ఆగండి ప్లీజ్, ఏదో జోక్ చేశారండి, ప్లీజ్ కూర్చోండి. ఇంకా మా చంద్రగాని కాళ్ళు భూమి మీద ఉండవు ఇప్పటి నుంచి. అయినా దేవుడు కష్టపడే వాళ్ళకి సాయం చేస్తారులేండి. నువ్వు మూసుకొని ముందు చూసుకోని. అరే వా, మన ప్లాన్ వర్కౌట్ అయిందిరా. నేను చెప్పేది వింటే దావా తీసు ముందు నలంద కాలేజీలో అడ్మిషన్ తీసుకుందిరా. అబ్బా, అందులో మనమేలారా జాయిన్ అయ్యేది? అక్కడ ఫీజు కట్టాలంటే అత్త ఒప్పుకోదు. అరే ఓ, నీకు ఫ్రీ సీట్ వస్తుంది. టాపర్లకి ఏ కాలేజీలోనూ ఫ్రీ సీట్ ఇస్తారు. నాకు తెలిసి నందుకు కూడా ఫ్రీ సీట్ వచ్చి ఉంటది. అయితే ఇవాళ వెళ్ళి జాయిన్ అవుదాం పద. సరే, ఆల్ ద బెస్ట్. 10th లో భయపడ్డట్టు ఇంటర్లో కూడా భయపడకూడదు. చెప్పింది ఎత్తుకెక్కుతున్నదా లేదా? సరే. ఇంటికి పోయి మీ అత్తమాను పటాయించుకోపోయి పో. ఏయ్ ఎప్పుడు నెత్తి చూసుడు అద్దం చూసుడేనా? దా వచ్చి తిను. నీకెందుకురా నువ్వు తిను. అరే అల్లుడా, నేను తెలుసుకున్నా గాని అన్న ఏరొచ్చా అని తెలిసింది. మరి గదేదో IIIT ఎప్పుడు ఏరుతావురా? అది కాదు మామ, నేను కూడా అత్త చెప్పిన తర్వాత కనుక్కున్నా, అందులో కొంచెం ఫీజు ఎక్కువ ఉన్నదట. అందుకే మన ఆదిలాబాద్ నలంద కాలేజ్ లోనే చేరదాం అనుకుంటున్నా. ఆ మళ్ళీ ఏంట్రా ప్రైవేట్ కాలేజీ? చక్క గవర్నమెంట్ కాలేజీలో చేరక నీకు ఫీజు కట్టడం గమ్మత్ అనుకుంటున్నావా? అమ్మా బాబా ఏ కాలేజీలో చేరినా ఫ్రీ సీట్ ఇస్తారే. ఎందులో జాయిన్ అయినా ఫీజు కట్టే అవసరం లేదు. ఆ మరి నువ్వెందుకు చదువుకుంటున్నారా? ఆన్ లెక్క పైసలు కట్టకుండా సీటు తెచ్చుకోవచ్చుగా. ఓర్ని అవ్వ, అటు ఇటువే నా మీదకి వచ్చింది ఏంది? 10th క్లాస్ పాస్ అయినప్పటి నుంచి ఏ పోరిని చూసినా మస్తు ఫీలింగ్స్ వస్తున్నారా అబ్బాయి. మనకన్నా ఎక్కువ ఫీలింగ్స్ పోర్లకే ఉంటాయి రాబాయ్. వాళ్ళు బయట పడరు, మనం పడతాం అంతే. ఓర్ని అమ్మ, ఎంత పెద్ద ఉందిరా కాలేజీ. ఊర్లో కూడా పెద్ద పెద్ద వాళ్ళే ఉంటారా. ఏయ్, మన స్కూల్ రైతు గారు ఇక్కడ కూడా జాయిన్ అయ్యిండ్రా. ఏయ్, ఇప్పుడు నందు అని ఒక అమ్మాయి వస్తుంది. దాని వైపు ఎవరైనా చూశాడో అయిపోతారు. ముందే చెబుతున్నా, తర్వాత ఏమైనా జరిగితే నన్ను అనొద్దు. నందు ఖచ్చితంగా మన బైపీసీ గ్రూపేరా. ఎంపీసీ క్లాస్ రూమ్ ఎక్కడ? 2nd ఫ్లోర్. థ్యాంక్ యూ. ఇప్పటిదాకా చెప్పింది నందు గురించి వినపడలేదా? హలో, ఏంటి ఎక్కువ చేస్తున్నావు? బలిసిందారా బుల్లే కబాల్. నేను వాడిని అంటున్నా, అయినా నువ్వెవర్రా మధ్యలో? ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎంపీసీ. ఏజ్ బార్ నాకు ఇప్పుడు ఇంటర్ ఏంట్రా? రేయ్ నువ్వేమన్నాను, ఏజ్ బార్ మాత్రం అనకు, అయిపోతా చెప్తున్నా. రేయ్ నువ్వు ఎప్పటి నుంచి తెలుసు రామాకి? ఏం చేసినవరా నందు కోసం? 10th క్లాస్ నుంచి తెలుసు. నేను హైదరాబాద్ లో చదవాలనుకున్నా, కానీ నందు కోసమే ఈ కాలేజీలో జాయిన్ అయ్యాను. ఇది చాలదా నందు మీద ఇంట్రెస్ట్ ఉన్నట్టు తెలియడానికి? మరి మావాడి గురించి ఇంటావా? 10th లో నందు కోసమే జిల్లా ఫస్ట్ వచ్చిండు. నందు కోసమే IIIT లో సీట్ వదిలేసుకుండు. పోనీరా. రేయ్ నువ్వు ఆగరా. అంత సీన్ లేదు. ఎవడు ఏం చేశాడు అన్నది కాదు, నందు ఎవడికి పడితే ఆడికే. నందుని చూస్తే మిస్ ఆంధ్ర మిస్ ఇండియా లెవెల్ ఉంది. అంత టాప్ అమ్మాయి మీకు పడితే కదరా. జిల్లాలో మస్తు మంది ఎగ్జామ్స్ రాశారు, అందులో మా వాడికే టాప్ ర్యాంక్ వచ్చింది. ఎందుకు? ఇది అంతే, టాప్ ర్యాంక్ మా వాడిదే, టాప్ అమ్మాయి మా వాడి. సరస్సు సరస్సు కూర్చోండి 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 జరుగుబే. ఏంట్రా చిన్నపిల్లలు అనుకుంటున్నారా? నమస్కారం అండి సార్ గారు అని దీర్ఘాలు తీసి చెప్తున్నారు. ఇంటర్మీడియట్ కి వచ్చారు, ఈ రోజులో గుడ్ మార్నింగ్ చెప్పండి చాలు. అది ఓకే, కూర్చోండి. డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఇంటర్మీడియట్. నా పేరు నిఖిలేష్, మీ మ్యాథ్స్ లెక్చరర్ ని. ఏమా నీ పేరు నందిని కదా? అవును సార్. మొన్న పేపర్ లో చూశాను, నువ్వు జిల్లా 2nd వచ్చావు కదా? అవును సార్. మరి ఇంచక్క 888 లో జాయిన్ అవ్వచ్చు కదా, ఎక్కడి నుంచి జాయిన్ అయ్యావు?
నాకు వేరే గోల్ ఉంది సార్. వెరీ గుడ్. సార్ మా వాడు కూడా జిల్లా ఫస్ట్ వచ్చాడు సార్. ఓ ఏంటిది, ఇద్దరు జిల్లా టాపర్లు మన క్లాస్ లో ఉన్నారు. ఏరా, నందిని కంటే ఏదో గోల్ ఉండి 888 లో జాయిన్ అవ్వలే అని చెప్పింది. నీకు కూడా ఏదైనా గోల్ ఉందా? ఆమె హస్బెండ్ అవ్వాలనుకుంటున్నాను. అవును సార్. వావ్, నువ్వు కూర్చో. సో మన క్లాస్ లో ఇద్దరు జిల్లా టాపర్లు ఉన్నారన్నమాట. నాకంటే ఇంట్లో ప్రాబ్లం ఉంది, ట్రిప్లెట్ లో జాయిన్ అవ్వలేదు. వాడికి ఏమైంది, మిగతా విషయాలు రేపు ఇక్కడ జాయిన్ అవ్వలేదు. All the best. అమ్మ తల్లి, నాకు ఇలాంటివన్నీ పెట్టకు. నీకోసమే చేరానని చెప్తాడేమో, నన్ను అడిగితే నాకేం తెలుస్తుంది? నేను సతాయించు సార్. వాడు చూడు చంద్రుడు ఎట్లా వస్తుండు. రే నందు ఇంప్రెషన్ వాడి మీద మొదటోదే పడిపోయిందిరా. నువ్వేదో ఒకటి చేయకపోతే మ్యాటర్ సెంటీమీటర్ నుంచి కిలోమీటర్ అవుద్ది. ఇప్పుడు చూడు, అందు ముందు వాడిని ఎలా అరిగిస్తాను. ఏం చేస్తావురా? చూస్తుండు, తెలుస్తుంది. అది నీకు నచ్చిదారా ఫస్ట్? నాకు ఇంట్రెస్ట్ నచ్చిందిరా నువ్వు ఆ జలుకాకు ఎందుకు అడ్డి ముక్కుదా? హలో నందు, ఒక్క నిమిషం. ఎందుకెళ్ళా ఏమోరా? ఏంటి? నీ గురించి ఒకడు కాలేజీలో బాగా దుష్ప్రచారం చేస్తున్నాడు. నా గురించా? ఎవరు చేస్తున్నారు? అదిగో ఆడే. రే ఇచ్చా రానికి. వాడు 10th నుంచి లవ్ చేస్తున్నాడంట, నీకోసమే జిల్లా ఫస్ట్ వచ్చాడంట. అది మేము నమ్మాలంట. కాలేజీలో మా అందరికి వార్నింగ్ ఇస్తున్నాడు. వేస్ట్ గా ఆడాడు. మీరు కొంచెం దారిలో పెడతారని మేము మంచి కోసం చెప్తున్నా. ఇదిగో చూడు, నా గురించి ఒకటి బ్యాడ్ గా చెప్పడం, అది నువ్వు వచ్చి నాతో చెప్పడం. థ్యాంక్స్. నేను ఇలాంటివన్నీ పట్టించుకోను. ఇంకా మీ పని మీరు చూసుకోవచ్చు. కిచెన్ రా. రే ఏం చేస్తున్నారా? టీపీ పడుతున్నారా? అరే నువ్వు వాడికి హెల్ప్ చేస్తున్నావు, చెడగొడుతున్నావు, నాకైతే అర్థం కావట్లేదురా. అరే ఇప్పుడు వాడిని హైలైట్ చేయడం దేనికిరా? మొదటి రోజే వాడి మీద ఇంప్రెషన్ పడిందని మీరు అన్నారు. వాని గురించి ఆ అమ్మాయికి చెప్పి నేను కూడా మాట కలిపిన. ఏదో ఒక రకంగా పరిచయం పెంచుకొని అలా 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 మాట్లాడితే మన మెయింటెనెన్స్ చూసి ఆటోమేటిక్ గా పడిపోతుంది. ఏడ్చినట్టుందిరా నీ ప్లాన్. ఒకవేళ అమ్మాయికి పడిపోతే నీ ప్లాన్ లా ఇట్లా ఉంటాయి హావులేక. మీరేం చేస్తున్నారు ఇక్కడ? ఈ బ్యాచ్ లో ఈ గ్రూపులు బాగా ఓవర్ అయిపోయినయ్యా. అరే ఏజ్ పార్గా ఇదంతా నీపలేరా. ఇప్పుడు నందు తెలిసిపోయిందిరా. అయినా వాడికి ఎందుకురా మన గురించి చెప్పుడు? అరే ఏం కాదురా భయ్, ఊకో. ఏమైనా నేను ఉన్నా కదా. ఏంటి ఇది? కాలేజ్కి వెళ్ళిన మొదటి రోజే ప్రపోజ్లు, జెల్సీలు. ఇక ముందు ముందు యుద్ధాలే అనుకుంటా. అవునే, వాడు జిల్లా టాప్ వచ్చింది నిజంగా నా కోసమేనా? ఒకసారి కనుక్కుందామా? అయిపోయింది. వాడు ఎలా ఉంటే మనకేంటే? అరే వాడు నన్ను ఏడాదంతా చూసుకుంటూ నా కోసం టాపర్ అయ్యి, నేను చదవాలనుకున్న ట్రిపుల్ చదవాలనుకుని నన్ను ఇంప్రెస్ చేయాలనుకున్నాడంట. మళ్ళీ నేను ట్రిపుల్ వెళ్ళలేదు, వాడు కూడా క్యాన్సిల్ చేసుకున్నాడంట. నేనంటే ఎంత ఇష్టం ఉంటే అంత కష్టపడతాడే. అంత కష్టపడేవాడి గురించి కనుక్కోకపోతే పాపం తగులుతుందే. నీ తలకాయ తగులుతుంది. నీకు కూడా ఇష్టం ఉందని చెప్పు. ఏదో ఒకటి. ఒకవేళ అవన్నీ నిజమైతే ఆపు. స్కూల్లో పనిచేసే క్లర్క్ మా పక్కింట్లో ఉండే ఆంటీయే. నేను కనుక్కుంటాలే. నిజమా? అయితే కనుక్కో. ఏమైంది అంత హ్యాపీగా ఉన్నావు? నీకోసమే హ్యాపీ. నువ్వు అడిగిన నీ చందు డీటెయిల్స్ కనుక్కున్నా. ఏంటంట మ్యాటర్? నిన్న రోహిత్ గారు చెప్పిందంతా నిజమే. ఈ చందుది మన స్కూలే. మంది కో ఎడ్యుకేషన్ కాకపోవడంతో మనకు తెలియలేదు. వాళ్ళ క్లాస్ లో వాడికి ఎప్పుడు ఫస్ట్ ర్యాంక్ కూడా రాలేదంట. కానీ ఇప్పుడు జిల్లా ఫస్ట్ రావడం ఏంటా అని అందరూ అనుకుంటున్నారు. పైన చూస్తున్నారు చూడు. అంటే నేను రోహిత్ చెప్పినవని నిజాలే అన్నమాట. మరి అంతేగా మరి. అగో చెప్పినా మన వైపు చూసిందంటే తెలిసిపోయినట్టే. ఇప్పుడు ఎట్లారా? ట్రిపుల్ కూడా అప్లై చేసిందంటనే. మరి ఎందుకో క్యాన్సిల్ చేశాడంట. హాయ్. హాయ్. ముందు నుంచి అనుకున్నా, వెనక నుంచి కూడా వస్తుంది. ఏమో ఫ్రెషెస్ పాట కాకముందే ఇట్లయితే ఫ్రెషెస్ పాట అయినాక ఇంకెట్లా? నందు అక్క అని పిలవచ్చా బావా? అక్క వచ్చేసింది. అద్దురా అని ముత్తుకున్నా విన్నావా? చూడు వాళ్ళిద్దరిని నువ్వే కలుపుతున్నావు. ఏంట్రా ఏది? వాడు నిజంగానే ఎక్స్ట్రా చేస్తున్నాడు. వాడి సంగతి చెప్పాలి. ఎక్కడైనా ఒంటరిగా దొరకపెట్టను రా. నేను వెళ్ళాలి, జరగండి.
ఏంట్రా నందు ముందు దశాలు చేస్తున్నావు? నువ్వే అన్నావుగా నందు ఎవడికి పడితే వాడికని. భయపడుతున్నావా నందు నాకు పడిపోతుందని? భయమా? మా తాతల కాలం నుంచి లేదు. హిస్టరీలో ఎందుకులే గాని ఏమైనా ఉంటే మనం చూసుకుందాం. అబ్బా భయపెడుతున్నాడు రా. భయపెడుతున్నాడు రా. ఏం చేస్తావు? కొడతావా? కొట్రా కొట్రా. ఏం చేస్తావు? కొట్టు. అంత మొగనివా? కొట్రా కొట్టు. ఒళ్ళు పలిసిందిరా. చందుగా నీకు నందుతో రాఖీ కట్టించకపోతే నా పేరు రోహితే కాదు. ఏ చందు చూడండి. వచ్చిందా? మా చేయబెట్టరా. ఖాళీ కూర్చొని ఏం చేస్తున్నారా? అప్పటి నుంచి ఒక్కనే చేస్తున్నా. రావురా హెల్ప్ చేయవు. అగో అర్జుడు చేను పట్టుకుని ఎట్లా చూస్తుండవు. రోజు పుక్కేం తిరుగుతారు కదా నా ఆటోలా. నీ తొక్కలాటో ఎప్పుడేదో ఒక రిపేర్ వస్తా ఉంటది. అవురా కొనియమనరా మీ ఆయన కొత్త ఆటో. కొనిస్తారు గెలుగు ఏజ్ బార్గా. రేయ్ నువ్వు ఏజ్ బరా రేయ్ వేస్తే చెప్తున్నా. రే మూసుకొని పని చేయరా. అరే బా ఏం కొట్టిందిరా దెబ్బ. సాలేగాడు నెల రోజుల వరకు కాలేజ్ ముఖం చూపించాడు చూడు. బావా దీన్ని బట్టి నీకేం అర్థం కాలేదా? నీకేం అర్థమైంది? రేయ్ నేను కొట్టినోడని తెలుసుకొని వచ్చి నీ ముందే ఆయనకి రాఖీ కట్టింది. మరి నీకెందుకు కట్టలేదురా? దీంట్లో అర్థమేముందంటావు? ఆడి సతాయించుడు ఎక్కువైంది కాబట్టే క్లాస్ లోనే కట్టింది. నేను సతాయిస్తే నాకు కూడా కడతదేమోరా. చా నీకు అట్లా అర్థమైందా? నువ్వు అలానే అనుకుంటూ ఉండు. ఆమెకు అర్థం కాక ఏదో ఒక రోజు వచ్చి నీకు రాఖీ కట్టిద్ది. ఖేల్ కథం దుఃఖం బంద్. రే ఏదైనా ఉంటే చెప్పేరా. ప్రేమించిన పిల్ల వచ్చి రాఖీ కట్టి చాలా చండాలంగా ఉంటదిరా. నీకు భయం అయితే చెప్పు, నేను వెళ్ళి మాట్లాడతా. ఏదైతే అయింది. నువ్వు పిచ్చి పిచ్చి పనులేం చేయకు, నేనే చెప్తానులే. అయినా నందు వైపు నుంచి ఏమనుకుంటుందో కూడా ఎట్లా తెలుస్తుందిరా? అయినా ఇంకెన్ని రోజులు బావా ఈ ఆడపిల్లలు ప్రేమిస్తే డైరెక్ట్ గా చెప్తాను అనుకుంటున్నావా? మెల్లిగా కళ్ళతో చూసుకుంటా పనులతో నవ్వుకుంటా సిగ్నల్స్ ఇస్తారు. మనమే అర్థం చేసుకోవాలి. అరే బావా నీళ్ళు ఎవరు వస్తుందిరా? రాఖీ కట్టడానికి అనుకుంటా. అయిపోయినారా? చూడలేదురా, బతికిపోయావు. చూసినావా నందు కనబడితేనే భయపడుతున్నాం. ఇంకా దగ్గరికి వెళ్ళి ముఖం ముందు ప్రపోజ్ ఏం చేస్తాంరా? అయినా నందుని చూస్తే భయం ఎందుకు వేస్తుంది? బావా ఈసారి అస్సలు భయపడరా నందుకి. ఛాలెంజ్. ఏంటి మొన్నటి చూస్తున్నా నా గురించి ఏదేదో చెప్తున్నావంట, ఏదేదో ప్రచారం చేస్తున్నావంట. నేనా? లేదే. ఈ ఫైటింగ్ కూడా నా గురించి చేసావంట. చీచి, మరెందుకు నన్ను చూసి అటు ఇటు పారిపోతున్నావు? నన్ను చూసి ఎందుకు భయపడుతున్నావు? నాకు భయమేం లేదు. ఒక్క చెప్తా విను, భయం ఉన్నోడు దేన్ని కోరుకోకూడదు. అది అమ్మాయినా ఇంకేమైనా. ఇంకా గట్టి చెప్పాలంటే భయం వేసినా భయపడకూడదు. అట్లనే ఏమైనా ఉంటే డైరెక్ట్ గా చెప్పు. అయితే అటు లేదా ఇటు. అంతేగాని భయపడుతూ కూర్చుంటే దేనికి పనికి రాకుండా పోతావు. నీకు డైరెక్ట్ గా చెప్పడం భయం అయితే ఫోన్ చేసి కూడా చెప్పచ్చు. రే నందు ఇట్లా ల్యాండ్ ఫోన్ నెంబర్ కనుక్కోలేరా మనం? నువ్వే అబద్ధం ఆడుతున్నావునే. 22 + 4 ఎన్ని అవుతాయి? 26 కాదా? సరే నువ్వు చూసుకో. అమ్మాయి
ఏం తింటారా వీడు? అరే పాప మన వైపు వస్తుంది. నంబర్ తెలుసుకోకుండా ఇటు సైడ్ అనుకో మంచి ఉండదు చెప్తున్నా. ఇప్పుడు చూడరా నా టాలెంట్ చూపిస్తా. ఏ, అటు చూడవే. రే అడుగురా. బాల్ కావాలా? మీ దగ్గర ఉందా? లేదు కానీ మీ అన్నయ్య ఏంటి నీకు లెక్కలు రావున్నాడు? నాకే వచ్చు, మా అన్నయ్యకే రావు. అయితే సరే, నీకు పరీక్ష, అందులో పాస్ అయితే నీకు బాల్ కొనిస్తా. ఏంటి? నీకు లెక్కలు బాగా వచ్చా? ఓ మొత్తం వచ్చు. ఏది అడిగినా చెప్పేస్తావా? మొత్తం చెప్తా, అడుగు. అయితే సరే, 1+1 ఎంత? అరే బట్టతలోడా, నేను ఎల్కేజీ అనుకుంటున్నావా? పెద్ద ప్రశ్నలు అడుగు. ఓవర్కి ఎన్ని బాల్స్ ఉంటాయి? 6. మీ ఫస్ట్ ఓవర్ లో మీ అన్నయ్య ఎంత స్కోర్ కొట్టాడు? 10. మీ ఇంట్లో ఎవరెవరికి ఫోన్లు ఉన్నాయి? పెద్ద డాడీకి ఒకటి, డాడీకి ఒకటి, మమ్మీకి ఒకటి, ఒక ల్యాండ్ ఫోన్. ల్యాండ్ ఫోన్ గుర్తుందా? ఎందుకు లేదు, ఉంది. ఏది చెప్పు. అలా చెప్పకూడదు, ఇంట్లో మేము ఆడపిల్లలు ఉన్నాం. మళ్ళీ నాకు ఫోన్ చేద్దామన్నా? మీ బాల్ వద్దు, ఏం వద్దు, పోండి. అరే ఏం రా ఇది? అన్నయ్య నాకు బాల్ దొరకడం లేదు, నువ్వే తీసుకురా. అడ్డుబాడితే వస్తున్నాడు. అరే ఈసారి నాతో కాదురా భయ్. నువ్వు రకా, నేను చూసుకుంటా ఆగు. అరే ఏం వెతుకుతున్నావు? అన్నా నా బాల్ పోయిందన్నా. సరే నీ బాల్ ఏం వెతుకుతావు గానీ నేను నీకు కొత్త బాల్ కొని పెడతాను. నాకోటి చెప్పు. ఇందాక మీ చెల్లొచ్చి నాకోటి చెప్పిపోయింది. నీకు లెక్కలేని రావంటగా, నీకేం గుర్తున్నావంట కదా? దాని మొహం, దానికేం గుర్తున్నావు? అయితే నీకు అన్ని గుర్తుండే అన్నమాట. అవును, అన్ని. పెద్ద పెద్ద ఫోన్ నంబర్లు కూడా? అవును. అయితే మీ పెద్ద డాడీ ఫోన్ నంబర్ ఎంత చెప్పు. మరి ల్యాండ్ లైన్? అయిపోయాయి. రాసేసుకున్నా. అరే రాసుకున్నా. రే ఇక్కడ బాల్ దొరికింది, నీదేనా? అవును. తీసుకో. బాయ్. హలో, ఇందాక బాల్ గురిస్తా అన్నారు. బాల్ నా కొత్త బాల్ ఎందుకురా నీకు? చల్లనాడు. నాకు టైం వస్తుందిరా, అప్పుడు చెప్తా మీ సంగతి. ఇప్పుడు వాళ్ళు ఫోన్ చేస్తే ఏమని మాట్లాడతావే? ఆలోచించి చెప్తా, పద పద. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. బాలే. అరే చూతే కానీ లెక్క చేస్తాం రా. ఏమైందిరా, ఈ స్టైల్ ఇప్పుడు మంచిగా లేదా? ఇంకెట్లా చెప్తారు? ఫోన్ ఎత్తగానే డైరెక్ట్ లవ్ చెప్పు సార్. మరి డైరెక్ట్ గా భయం అయితే ఫోన్ లో చెప్పమంది, ఇంకేం చేస్తాం? అరే మీరే అన్న అట్లా కాదు. మరి అది ల్యాండ్ ఫోన్, సెల్ ఫోన్ కాదు. హ్మ్. వేరే ఎవరైనా ఫోన్ ఎత్తితే అప్పుడు ఉంటది మనకి బ్రాండ్. ఫస్ట్ ఎవరెత్తిండ్రు, ఏమంటుండ్రు, గొంతు మన పిల్లదా కదా, ఇవన్నీ చూడవా? ఒకవేళ మన పిల్లనే గనక ఎత్తితే ఆమె ఏం మాట్లాడుతుంది విన్న తర్వాత ఐ లవ్ చెప్పి. రే డైరెక్ట్ గా ఎట్లా మాట్లాడానికి రాదు, కనీసం ఫోన్ లో అయినా డేరింగ్ గా భయపడకుండా చెప్పు. రేయ్, నీ మూఢనమ్మకాలు పక్కన పెట్టి ఊర్లోకి పెద్ద పంతులు వచ్చాడంట. ఎందుకని మంచిది, అతను ఒకసారి కలిసి మాట్లాడు. నీ అవ్వ నాకే గనక లవర్ కి ఇట్లా ఎంకరేజ్ చేసి ఉంటే డైరెక్ట్ చెప్పేటోని. చల్ చెయ్యి ఫోన్. ఇవన్నీ నేను కూడా పెద్ద పట్టించుకోను బావా, కానీ పెళ్లి అనేసరికి అరే మళ్ళీ అదే మాట. హలో హలో, ఎవరంటే మాట్లాడరండి? రేయ్, నాకు వీటి మీద నమ్మకం లేదురా. నువ్వు మాట్లాడతావు, నన్ను మాట్లాడమంటావా? నేనేం మాట్లాడతాను బావా. సరే, రేపు పొద్దునే నాకు ఏ విషయం చెప్పు. ఏమ్మా, బాగా తినమని చెప్పాను, తింటున్నావా లేదా? ఏం తింటున్నావో ఏమో. ఈసారి చెయ్యి. ఇదిగో ఫోన్ వస్తుంది, తీసుకో. తొందరగా చెప్పారా భయ్. నువ్వు ఎక్కడ దొరికినవరా పిల్లకు? నీ ఫోన్ నెంబర్ కనుక్కున్నా, నువ్వే కదా ఫోన్ చేసి చెప్పొచ్చు అన్నావు. ఏదో చెప్తానన్నా, ఏంటి చెప్పు. ఐ లవ్ యూ. ఏమైందిరా? కట్ చేసిందిరా. నిన్న ఫోన్ ఏమోరా,
నీ అప్ప అంతా నీ వల్లే. నేనేం చేసినారా? ఏదో నీకు హెల్ప్ చేద్దాం అనుకుంటే. రేపు కాలేజ్ లో అమ్మాయి ఫేస్ చూస్తే తెలుస్తుంది కదరా. అయినా ఈ అమ్మాయిలు అస్సలు అర్థం కారా. అయినా ఫస్ట్ టైం ఫోన్ చేసి ఎవడైనా ఫోన్ లో ఇలా చెప్తారా? రేయ్ నీ ఇప్పటిదాకా చెప్పమని చెప్పి ఇప్పుడు ఇట్లా అంటున్నావా? ఆగరా. నేను చెప్పమంటే చెప్తావరా? నాకన్నా బుద్ధి లేదు. నీకేమైందిరా? బుద్ధిలేనోడి ఎందుకు చెప్పమన్నావురా? అందుకే అంటారా ఓన్లో అని చెప్పుకోని. ఫేస్ చూసి తెలుసా అన్నావరా? ఏం తెలుసలే కదరా. ఇటు చూసుడు కూడా లేదు. ఆడవారి ఫేస్ లో కూడా అర్థం లేదు. పదండ్రా. రేయ్ వస్తుందిరా. సార్ మంచి చూడరా, ఇంకేమైనా అర్థం అవుతుందేమో. ఏదో అర్థం కాదు, మనమే చేయించా. అరే బావా, నువ్వు వీడియో సినిమా చూసినావా? 12 సార్లు చూసిన. అందులో నీకు ఫేమస్ డైలాగ్ గుర్తుందా? ఏందది? రవితేజ హీరోయిన్ కి అర్థమయ్యేలా చెప్తాడు చూడు. సీదా చెప్పవరా. ఏమని? ఇక సుచే, నేను చెప్పింది ఏం చేశావు అనగానే అప్పుడు లెక్చరర్ వచ్చి ఇంతకి ఏం చెప్పవే బాబు అంటాడు. ఇంతకీ నువ్వేం చెప్తున్నావు బాబు? మీరా? నేను కాదు, అటెండర్. ఏయ్, నువ్వు వెళ్ళు. అరే, ఎప్పుడు ఈడియట్ లాంటి సినిమాలే ఆదర్శంగా తీసుకుంటారు గాని ఒక స్వయం కృషి లాంటి సినిమాలు ఆదర్శంగా తీసుకుని ఎవడైనా స్టూడెంట్ నంబర్ 1 అవ్వాలనుకుంటారా? ఒరే అబ్బాయిలు, మీకు విషయం చెప్పాలరా. మీరిప్పుడు సరిగ్గా చదువుకోకుండా అమ్మాయిల చుట్టూ తిరిగారనుకోండి, దానివల్ల అమ్మాయిలు పట్టమేమో గాని వాళ్ళ తరఫు నియర్ అండ్ ఇయర్ మీ వెంట పడతారు కొడదామని. అదే మీరు చక్కగా చదివి మంచి జాబ్ సంపాదించారనుకోండి, ఆ అమ్మాయే కాదురా, అంతకన్నా మంచి అమ్మాయిలు, వాళ్ళ అమ్మా నాన్నలు, వాళ్ళ వంశాలు కూడా మీ వెంట పడతారు. మా అమ్మాయిని చేసుకోండి, మా అమ్మాయిని చేసుకోండి అని. మగజాతి విలువ తెలుసుకుంటారా ఎదవల్లారా. కుజా, అమ్మాయిల ముందు అందరు హీరోలా ఫీల్ అయ్యేటోళ్ళే, కానీ ప్రశ్నలు అడిగితే మాత్రం ఒక్కడికి జవాబు రాదు. ఇడియట్స్. రేయ్ నువ్వు లేరా? A+B హోల్స్ కా సూత్రం చెప్పు. ఐ లవ్ యూ. నీకన్నా పిచ్చా? అతను ఎందుకు కన్ఫ్యూజ్ చేస్తున్నావు? ఏదైనా ఉంటే డైరెక్ట్ గా చెప్పేసేయ్. ఇంకా టైం వేస్ట్ చేయకు. ఎలాగో చందుకు ప్రపోజ్ చేసే ధైర్యం లేదు. నువ్వే తొందరగా వెళ్ళి చెప్పేసేయ్. లైట్ వేసుకోబా. సమస్య తింటావారా? ఓరా. మాకు కూడా సమోసాలు ఇవ్వండి. దివ్య, పొద్దున వచ్చే కళలు నిజమవుతాయంట, నిజమేనా? అవునంట. మరి నీకేమైనా వస్తున్నాయా ఏంటి? కూర్చోవే, కొంచెం ఆగు. కూర్చో, ఆగు, పిందం. అవునే, ఈ మధ్య రోజు ఒకటే కలబడుతుంది. అబ్బో, ఏంటో అది. ఏం లేదే, నా పుట్టినరోజు నాడు మన ఊరి మైదానంలో ఎవరో గుర్రం మీద వచ్చి వైట్ డ్రెస్ వేసుకొని రోజా పువ్వు ఇచ్చి ప్రపోజ్ చేస్తున్నట్టు కలొస్తుంది. మరి నా కళ నిజం అవుతుందంటావా? ఏమో, నీ పుట్టినరోజు వచ్చే వరకు వెయిట్ చేయి, చూద్దాం. ఇంతకీ నీ పుట్టినరోజు ఎప్పుడు? ఇంకెప్పుడు? రేపే. అయితే వెయిటింగ్ అయిపోయిందనమాట. రేపు తెలుస్తుందిగా, గుర్రము, వైట్ డ్రెస్, ఫ్లేవరు. నమస్తే నమస్తే నమస్తే. ఈ గడ్డపొడేంది ఇటు వస్తున్నాడు? ఆటో వస్తావా? ఎక్కడికి అంకుల్? మా నాన్న కంకుల్లా ఉన్నావు, నన్ను అంకుల్ అంటే బెటరా. ఓ సారీ, ఎక్కడికండి? గుడిదాకా పోదాం. అరే, పెద్ద పంతులు ఎక్కడున్నాడు? ఇప్పుడు కానీ మమ్మల్ని చూసినట్టు దొరికిపోయినట్లు. ఎట్లయినా దొరుకులు మేనేజ్ చేయాలి. అరే పంతులు పంతులు గారు, డ్రైవర్ ఆపమ్మ ఆపమ్మ. ఇక్కడ రాలేదు సార్, ఉంది. అరే ఆపమని చెప్తే వినిపించలేదురా. రోడ్డు బాగాలేదు సార్, ముందు ఆపుతాను. ఆపు బాబు, సార్ ముందు ఆపుతాను సార్. పంతులు గారు ఆపు. హలో పంతులు గారు. ఏమండి పంతులు గారు, నమస్కారం అండి. ఏమండి బాగున్నారా? అంతా కులాసానా? నాన్న దొడ్డికి వస్తున్నాపా, నాన్నపా. ఆగరా, ఇప్పటి వరకు బాగానే ఉన్నావు కదరా? అబ్బా, నాన్న పాయింట్లు ఆడినట్టున్నాయపా. పొద్దున్నే 2 సార్లు పోయినావు కదరా, మళ్ళా పాయింట్లు ఆడాడేంద్రా? అర్జెంట్ అంటే వెళ్ళండి. ఆడ అట్లా చేస్తాడు, మీరు చెప్పండి.
ఇలా కాలేజీకి రా. ఏ తక్కువ కాలేజ్ ముందు ఎక్కు. అరే, ఏమైందంటే చెప్పేయ్ మరి. నందు ఎక్కడ ఉంది? అగో ఆడి నందు, నువ్వు ఇట్రా. అర్జున్, అరే ఏమైంది ఎక్కడికి చెప్తా ఎక్కడి. అరే ఏమైందంటే ఏం చెప్పలేదు విషలేసిందేంది? అరే ఏమైందిరా? అరే ఎక్కడా రే చెప్పరా? అరే ఏమైందిరా ఇక్కడికి? అరే ఏం చేద్దాంరా? బావా నీకు ఇంతకంటే మంచి ఛాన్స్ రాదు. వెనుక ముందు ఆలోచించకుండా నందుని తీసుకెళ్ళి ఇక్కడ సంతోషంగా ఉండిపో. ఇప్పుడు కనుక నేను ఇంటికి వెళ్తే ఖచ్చితంగా చదువు మానిపించేస్తారు. పెళ్లి ముహూర్తాలు కూడా పెట్టిచ్చేస్తారు. నాకు భయంగా ఉంది చందు. మనం ఎక్కడికైనా వెళ్ళిపోదాము. నాకు కూడా నందుని తీసుకెళ్ళడే కరెక్ట్ అనిపిస్తుందిరా. ఇప్పుడు వదిలేస్తే మళ్ళా నీకు లైఫ్ లో దొరకదు. ముందు ఏదో ఒక ప్లేస్ డిసైడ్ చేయాలరా ఉండడానికి. అరే నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ కరీంనగర్ ఉంటాడు. మీరు అక్కడికి వెళ్ళిపోండి, నేను వాడికి ఫోన్ చేసి చెప్తా. అమ్మో కరీంనగర్ లో మా చుట్టాలుంటారు. అక్కడికి వద్దు. అరే అయితే మీకు హైదరాబాద్ కరెక్టా? అక్కడైతే ఎవ్వరు గుర్తుపట్టరు. అరే డబ్బుల గురించి భయపడగలరా, నా దగ్గర 20,000 ఉన్నాయి, ఎట్టన పట్టుకొస్తా. రే జల్ది ఓ మరి ఇంకెందుకు టైం వేస్ట్? నువ్వురా. తింగిరోళ్ళకి కనిపిస్తావు గానీ నువ్వు కూడా మంచోడివేరా. పడిపోయినావు కదా, నెక్స్ట్ మనమే ఇక పోయేది. రెడీగా ఉండు. రే సంపుతా ఏజ్ వర్గా కూసుకుని పోని. మరి లేకపోతే ఏంది? బా ఇప్పుడే వస్తా. అమ్మో ఇక్కడ ఉంటే ఎవరైనా చూస్తారేమో. కరెక్టే. ఎక్కడైనా కనపడకుండా కూర్చుందామా? అదిగో ఆడు కూర్చోవచ్చు. దా వెళ్దాం. అమ్మో నేను రాను. అక్కడ ఎవరు లేరు. నాకు భయం. అన్నీ నువ్వే అంటే ఎట్లా? దా వెళ్దాం. చందు వద్దు. ఏం కాదు రా. భయం వేస్తుంది. నేనున్నా కదా. ఏయ్, ఏయ్. చందు, వద్దు చందు. నేనేం చేయొద్దు. ఎవరు చేయొద్దు, వద్దు. చందు! ఏమైంది బాబు? నందు సార్. మేము టైంకి అక్కడ పెట్రోలింగ్ లో ఉన్నాం కాబట్టి సరిపోయింది సార్. లేదంటే అమ్మాయి జీవితం నాశనం అయిపోయేది. చాలీగా మస్తు అయింది డ్రామా. ఇది పోలీస్ స్టేషన్, మీ ఇల్లు కాదు. ఏమన్నా ఉంటే మీ ఇంట్లో చూసుకోండి, వెళ్ళండి. నేను ముందే చెప్పిన వీడు వీళ్ళ అమ్మ నాన్నలాగా తిరుగుబోతు అవుతాడని. కొంచెం ఏమనంటే చాలు నా మీదకి పులి లాలేసేవాడు. పెద్ద మగోడు. నా బిడ్డనిస్తా అని ఎగిరినావు కదా. ఇప్పుడు చెప్పు ఏం సమాధానం చెప్తావో? పిడికమ్మకపోడా ఇలాంటోడు నా ఇంట్లో ఉంటే రేపు నా కూతురు కూడా ఎవడూ చేసుకోడు. అయితే ఇంట్లో నేనైనా ఉండాలి, లేదంటే వీడైనా ఉండాలి. ఏం చెప్తావో చెప్పు. నాన్న ఈ ఒక్కసారి బావని పోరా నా ఇంట్లోకెళ్ళి. ఇంకొకసారి చుట్టుపక్కల కనిపిస్తే చంపేస్తా. విశ్వాసం లేని కుక్క. పో.
ఈలాంటి వల్ల నేనే ఆడపిల్లలు కనొస్తా అంటున్నారు. నిన్ను పురుషులను చంపేస్తుంటే నాకు ఈ బాధలు ఉండే కావు. నేను ఏ పాపం చేశానే? ఆడట్లా నువ్వు ఇట్లా నా కడుపులు జరుపుట్టారు కదా. ఆపండి ఆపండి మీ ప్రతాపం. ఇంతకు ముందు కొడుకుని చంపారా, ఇప్పుడు కూతుర్ని కూడా చంపేస్తారా? మిమ్మల్ని ఇలా కాదే, మిమ్మల్ని ఇద్దరు చంపేస్తా. ఊర్లో నా బరువు తీసేస్తున్నారే. రాపకరా, వదులు. ఏంది బావా, ఏందా కోపం? ఆగు, నేను మాట్లాడతాను. ఏంద్రా నువ్వు మాట్లాడేది? వదులు, ఇవాళ వాళ్ళు చంపేస్తా. అందరిని చంపిన తర్వాత నీ ఒక్కరిని ఏం చేస్తావు? ఆగు, నువ్వు ఆగు, నేను మాట్లాడతాను. ఇంకా టైం వేస్ట్ చేస్తే బాగుండదు బావా. 2 రోజుల్లో వీళ్ళ పెళ్లి చేసేయాలి. నేను అన్ని అరేంజ్మెంట్ చూస్తాను. నువ్వేం టెన్షన్ తీసుకోకు. నువ్వు ఆగు, ముందు నువ్వు ప్రశాంతంగా ఉండు. అప్పటిదాకా పిల్ల మా ఇంట్లోనే ఉంటుంది. నీకెప్పుడ పిచ్చా? ఇంటర్లో లవ్వేంట్రా? ఈ వయసులో ఆకర్షణ సహజం. దాన్ని పట్టుకొని ప్రేమ పెళ్లి అని చెప్పేసి ఇలా జీవితాలు నాశనం చేసుకోవద్దు. అరే నువ్వు జిల్లా టాపర్రా. నువ్వు చదివే చదువుకి నందు ఏం కర్మ? నందు లాంటి వాళ్ళు 100 మంది వస్తారు. నాకు నందు తప్ప ఎవరు లేరు సార్. మీరన్న చదువులు కూడా నందు కోసం చదివినే. ఇప్పుడు నందు కూడా దూరం అయితే ఇంకా ఎవరి కోసం కోపడినవ్వాలి సార్? నందు మీద నీకు నమ్మకం ఉంది సరే, నందు కూడా నీ గురించి ఇలాగే ఆలోచిస్తుందా? ఆలోచిస్తుంది సార్. నువ్వు రమ్మంటే నీకోసం అన్ని వదిలేసుకో, నీకోసం వస్తుందా? ఖచ్చితంగా సార్. ఎన్ని కష్టాలు వచ్చినా సరే మీరిద్దరు కలిసి ఉంటారని గ్యారంటీ ఉందా? ఉంది సార్. ఆ అమ్మాయిని తీసుకెళ్లిన తర్వాత ఏదైనా చేసి పోషించగల నమ్మకం ఉందా? ఉంది సార్. అయితే నీకు ఇప్పుడు అమ్మాయి కావాలి అంతే కదా? అవును సార్. అయితే నేను మీకు కొంతవరకు సహాయపడగలను. ప్లాన్ నేను చెప్తాను, వర్కౌట్ మీరు చేయండి. ఆ తర్వాత మీ ఇష్టం. ఇది కూడా ఏంద్రా? వీళ్ళు మహిళా సంఘం వాళ్ళు కదా? ఏంటండి మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? అమ్మాయి మైనర్ అని కంప్లైంట్ వచ్చింది, పెళ్లి చేయడానికి వీల్లేదు. ఎవరంటే అమ్మాయి మైనర్ అన్నది? మొన్ననే అమ్మాయికి 18 ఏళ్ళు నిన్నాయి. మేము కూడా అమ్మాయి కాలేజీలో సర్టిఫికెట్లు చూసి వచ్చినాం సార్. ఏంటంటే వచ్చింది? మా పిల్ల మా ఇష్టం. మా ఇష్టం వచ్చి వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తాం మేము. మా పెళ్ళి ఎప్పుడైతే నాకు 17 దానికి 12. మేము ఉండట్లేదా సంతోషంగా? సార్ మీరు పెద్దవారు, మంచి చెడు తెలిసిన వారు, దయచేసి అర్థం చేసుకోండి సార్. ఏంటండి ఏదో సంఘం పేరు చెప్పి పెళ్ళి అవుతాడు ఊరుకుంటారా? చూస్తూ ఊరుకుంటారా? ఏం చేతుడురా ఇవి? గుండాయిజం చేసే వాళ్ళ చేతులారా ఇవి? నా చేయి చూడు ఎట్లా ఉందో. మేరా నామ్ తీస్మాల్ ఖాన్ హై. అర్థమవుతున్నా లేదా చెప్పింది? ఇంకా ఎవరు చేయనా లేసిందో కాట్ కే రఖ్ దూంగా సాలే. చూడు అక్క పారిపోతుంది. అరే వాళ్ళు లేచిపోతున్నారు అబ్బాయి, ఇరువాడు. మీరేం చూస్తున్నారు? వెళ్ళండి పట్టుకోండి పోండి. ఇక్కడ దాకా వచ్చి ఆటో ఆఫ్ చేసిన అదే ఆగిపోయింది. బండి తీయండి రా. అయినా ఆటోలో ఎడదాకా అవుతారు బా వీళ్ళు. కూర్చోమా కూర్చో. అరే జల్ది ఓడరా బాయ్, ఊరు కూడా దాటక ముందుగా పట్టుకోవాలా? ఏం చూస్తారా బండి? సార్ బండి కాలేదు సార్.
ఆలదు ఏమనాలా ఏమ్మా పెళ్లి చేసుకోవడానికైనా 18 సంవత్సరాలు ప్రేమించడానికి అవసరం లేదా రే తీసు పార్కాన్ ఇప్పుడు నా బిడ్డను తీసుకొస్తావా లేదా నువ్వే తప్పించావని మినిస్టర్ కంప్లైంట్ చేయమంటావా సార్ మన బండి కూడా గాలి లేదు. హలో కంట్రోల్ రూమ్. అరే ఏమ్రా మనం లేచిపోతున్నట్లేదు. వాళ్ళే పెళ్లి చేసుకోమని ఎల్లగొట్టినట్టుంది. ఎవరు ఎంట పడతలేదేంద్రా? ఎంట పడతారా టైర్లలో గాలి తీసినాక. అరే నువ్వు గ్రేట్ రా. ఈ దారి హైదరాబాద్ షార్ట్ కట్టా? ఏమో మొత్తం వీనికే తెలుసు. ఎక్కడికి వెళ్తున్నాం మనం? నువ్వు కంగారు పడ్డావు ఆపు. మిమ్మల్ని సేఫ్ హైదరాబాద్ తీసుకెళ్లే బాధ్యత నాది. ఆటోలోనా? హైదరాబాద్ దాకా? అబే ఆటోలో కాదురా, ఆటోలో పెట్టేసి అడుగు నుంచి పోదాం. అమ్మో అడవిలో జంతువులు ఉంటాయి కదా, ఏమనవా? అవి లవర్స్ ఏమన్నాయి? రే ఈ నుంచి ఎట్లా పోతాం రా? మొత్తం అడిగే ఉంది కదా. నాకు తెలుసురా, దిగండి దిగండి. ఎక్కడి తీసుకొచ్చావు? అసలే వాడు తీస్మార్కాన్. అరే ఆడు తీస్మార్కాన్ అయితే నేను 32 మార్కాన్. నాకు తెలిసి ఎట్లా తప్పించాలో. ఇక చూడండి, బ్యాగ్లు 20,000 ఉన్నాయి. మీ ఖర్చులు సరిపోతాయి, మీరేం భయపడకండి. అవన్నీ తీసిన చేతికి తీసేయి జల్దీ. అరే బ్యాగ్ లో పెడతావు అనుకుంటే అటెండ్ పోతున్నావురా? కొంచెం ఆగుండ్రా. అరే ఏం చేస్తున్నావురా? నిన్నేరా బాబు ఇది ఏదో ఒకటి దొరికిపోయేటట్టు. రే. అరే ఆడెందుకు వెళ్తున్నావురా? రే నువ్వేం చేస్తున్నావు? నీకు అర్థమవుతుందా? మనం ఇటు నుంచి వచ్చి అటు పారిపోదాం. పోలీసులు వచ్చినాక ఇటు నుంచి వచ్చి ఇటు పారిపోయారు అనుకుంటాం. అబ్బా ఏం బ్రెయిన్ రాని ఇది. థ్యాంక్ యూ. చేసించాలు తొందర నడు. బాగా పట్టుకో. నేను తీసుకొస్తా. ఫాస్ట్ గా నన్ను చూసుకో, ముళ్ళులున్నాయి అక్కడ. చింటూ ఏదో కట్టుకుని రాగు. నేను తీస్తాగు. జాగ్రత్తగా రండి రండి. జల్దిరా. సార్ ఆటో అక్కడ ఉంది, తొందరండి సార్, పట్టేసుకుందాం. ఎక్కడికి పోతారా మోనని తప్పించుకొని? అయ్యో ఎవరు? ఏంటి సార్, ఆటో ఇక్కడ ఆపి ఇటువైపు పారిపోయారు సార్. సార్ ఉలజన అవన్నీ ఇక్కడే ఉన్నాయి సార్. అదిగో చూడండి, వాళ్ళు పారిపోయేటప్పుడు పడి ఉంటాయి సార్. మనకి కనిపిస్తారని కనీస ఆలోచన లేకుండా వాళ్ళు ఇటే పారిపోయారు సార్. మీరు అటాలండి, ఏంటి వెళ్తాను. పంటలో పెట్టారు మధ్యలో. వెతికింది చాలు, ఆగండి. సార్ రండి సార్, వాళ్ళు పారిపోతారు. ఇది కొంచెం వాడడం ఆపు, సమాజానికి ఎంత మంచిది కాదు. అర్థమైందా? కొంచెం ఆగు, నా వెనకారా. ఫాలో మీ. వీడి పేరు తీస్మార్కాన్ కాదు, పుష్పుష్కాన్ పెడితే బాగుండేది. ఏదో వెతుకుతున్నట్టు పోజ్ ఒకటి. పిచ్చోళ్ళు వాళ్ళు కాదురా నువ్వు. మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి అవన్నీ అటు పెట్టి ఇటు పారిపోయిన వాళ్ళు. ఏమరా ఇది? ఇటు చూసిన అడవి ఉంది. నాకు భయం వేస్తుంది చందు. ప్రేమించేటప్పుడు లేని భయం ఇప్పుడెందుకు? నడు. అరే ఏజ్ బార్గా. రండి సార్ రండి. అరే తగలే, అంత స్పీడ్ గా ఎందుకు పరిగెత్తున్నావురా? ఇలా ఆలోచించబట్టే సార్ నీకు నక్సలైట్ కూడా తొందరగా దొరకరు. వెతకడం అంటే స్పీడ్ గా వెతకాలి. అరే మెంటల్, ఇది ఆదిలాబాద్ అడవిరా, కవ్వాల అభయారణ్యం అంటారు. ఇక్కడ క్రూర మృగాలు ఉంటాయి. మొన్ననేరా టైగర్ జోన్ గా ప్రకటించాడు దీన్ని. టైగర్ జోన్ అంటే సార్? పులులకు పెద్ద అడ్డరా ఇది. ఈ మధ్య ఇక్కడ 45 పులులు వదిలారు. అమ్మో సార్, నా పుల్లంటే భయం సార్. నీ యవ్వ ఈ యూత్ ప్రేమించరు ఒకరు తెలుసు, మిగతా ఏం ఆలోచించరు. వీళ్ళంటే ప్రేమ కోసం ప్రాణాలు తగ్గించారు. మనం ఎందుకు సార్ చావాలి? సార్ మనమందరం కలిసికట్టుగా ఉండాలి, కలిసికట్టుగా వెతకాలి సార్. నువ్వు ఫస్ట్ జరుగు, వెళ్ళగలవు. చందు ఎంత బాగుందో ఇక్కడ. ఇక్కడికి వచ్చాం మనం. ఓ ఇదా? దీన్ని సప్తగుండాల వాటర్ ఫాల్ అంటారు. అవునా? ఆ, చాలా బాగుంది. అయినా వీటి గురించి నేను ఎప్పుడు వినలేదే. మీరు అక్కడేం చేస్తున్నారు? ముందుకు రండి, చూడు ఎంత బాగుందో. ఇక్కడ రావాలంటే ఎలా రావాలి? ఇక్కడ రావాలంటే దారులు లేవు. నీ లెక్క దారి తప్పి రావాలా. లేచిపోయి వచ్చినట్లేదు, ఏదో వాటర్ ఫాల్స్ మీకు వచ్చినట్టుంది. వావ్, వాట్ ఏ మైండ్ బవింగ్. రే మైండ్ బవ్వింగ్ కాదురా, మైండ్ బ్లోయింగ్. గదేరా బాయ్. ఇంకొంచెం సేపు అయితే పోలీసు వాళ్ళు వచ్చినా వస్తారు. నువ్వు తొందరగా చీర మార్చుకోండి రా. ఓ నడు. మీరు ఇక్కడే ఉండండి. సరే పో. అరే బావా, పోలీసు వాళ్ళు ఇక్కడికి వస్తారంటావా? అలా బొందా, వాళ్ళు ఎప్పుడో పోయింటారు. నువ్వు భయపడే. ఏమైనా
అరే ఆ ఊరు చూస్తే పోలీసులు అచ్చం వస్తారా బాయ్ ఆపమని చెప్పు. చందు ఆకలేస్తుంది చందు. నాకు కూడా. అరే మీరు ఆగుండ్రా. తీసుకో తిను. తిను. ఇవెక్కడివిరా? నీకు కూడా మీకు పారిపోయే ప్లాన్ వేసుడు ఒక్కడే తెలుసురా. నాలాంటి లడ్డు లెక్కచ్చుడు కూడా తెలుసురా. ఇవి తినేసి చోటా భీమ్ లెక్క కూడా కాలే తినులి. అరే ఇంకోటి ఇంకోట పులుసురా ఈ గుండుగడి వీడికి కూడా వచ్చిన దొరికిండ్రా పట్టుకోండి పదండి సార్. ఇంకా ఎంత దూరం ఉంది మెయిన్ రోడ్ రావడానికి? అయిపోయింది. సగం కిలోమీటర్ కూడా లేదు. దగ్గరది. ఇక్కడ అన్ని చెట్లే ఉన్నాయి. కనీసం పరిగెత్తడానికి దారి కూడా లేదు. మీరు లేచిపోతారని తెలిసి గవర్నమెంట్ రోడ్లు కూడా వేపిస్తారు ఇక్కడ. ఆ, నా డ్రెస్ అరే ఏమైంది? డ్రెస్ ఏమైంది? డ్రెస్ చిరిగిపోయింది కట్టుకొని. డ్రెస్ ఏం కాదులే, పద. పోలీసులు వస్తున్నారు. నేను రాను, నేను మార్చుకుంటా. అబ్బా అయ్యో, రా. ఇక్కడ డ్రెస్ రా, ఏంది? ఏం కాదు. నేను రాను, నేను డ్రెస్ చేంజ్ చేసుకుంటా. ఎంతసేపు రయ్యా తొందరగా పిలువురా. నందు తొందరరా. అరే ఆగండి కొంచెం. ఎంతసేపు? వస్తున్నా, అయిపోయింది. అయినా ఈ లేడీస్ ఎప్పుడు ఇంతేరా బాయ్. ఎప్పుడు చూసినా మేకప్పే. తొందరరా పోలీసు వాళ్ళు వస్తున్నారు. నేను చూడు ఇలా అంటాను, ఇలా చెడ్డి వేసుకొని వచ్చేస్తాను. నువ్వు వేసుకోకపోయినా పర్లేదురా. రేయ్, ఏ అవ్వ. రే జల్దీ రమ్మని చెప్పురా బాయ్. ఈయనే కాపురం పెట్టేటట్టున్నారు మీరు. తప్పేంటి? నాకు చాలా నచ్చింది ఇక్కడ. ఏషినేషాలు చాలే గాని రా నడు. చందు ఇక్కడే ఉండిపోదామా? అబ్బా ఎక్కువ సతాయించక నన్ను నడు. లా 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 లా. చందు నువ్వు కూడా రా ఇక్కడికి. ఏం నచ్చేది? అబ్బా మీరేనా చెప్పురా బాయ్. నేను ఇక్కడే కూర్చుంటా. చూడు ఎంత బాగుందో. హహ, ఇయ్యాలా? ఇయ్యాలనా? గది ఇయ్యాలేంది? రే ఆమె బ్యాగ్ కూడా వదిలేసి వస్తున్నదిరా. ఉండు నేను తీసుకొని వస్తా. గర్ల్ ఫ్రెండ్ దొరికిందిరా బాయ్ నీకు. అద్దంటే లవ్ లో పడతారు. అమ్మా లవ్ చేస్తే ఇన్ని కష్టాలు ఉంటాయారా? నేనైతే జీవితంలో లవ్ చేయ. పోరిలో దువాలలో వద్దు. ఇంతకు ముందు ఏ పోరిని చూసినా ఫీలింగ్స్ వస్తుండే. ఇప్పుడు ఇలాంటివన్నీ చూస్తుంటే ఉన్న ఫీలింగ్స్ చచ్చిపోయేటట్టున్నాయిరా బాబు. ఏ పట్టుకోరా. ఎలా బాయ్? అమ్మాయి దొరికింది, రండి సార్. ఏదో చేయరా. పులి 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 అరే పులి 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 అరే గుండురా అరే గుండురా పారిపోరా. సార్ 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 పులి సార్ పులి. సార్ పులి సార్. ఎక్కడ్రా పులి? సార్ ఇంతకు ముందు ఇక్కడ ఉంది సార్. అవే నేనేరా పులి. పులిందడా పట్టుకోండి. సరే సార్ పులులు ఉన్నాయో. అరే నువ్వు పులింద్రా. సార్ నాకు పులి అంటే భయం సార్. నేను ఫోన్ సార్, నేను మీ వెనకాల వస్తాను సార్. సరేదా నడు. లవర్స్ కి హెల్ప్ చేస్తారా నువ్వు? రా జల్దీ రా. రా చందు జాఫరన్న రాలేదు. జాఫరన్న వస్తాండే రా. వాడికి ఏం కాదు వాడు వచ్చేస్తాను పదా. నాకేం పర్లేదు మీరు వెళ్ళండి. కొంచెం ముందుకెళ్తే హైవే ఉంటుంది. అక్కడ ఏదో ఒక బస్ ఎక్కి వెళ్ళిపోండి. వెళ్ళండి. బ్యాగ్. ఎస్ఐకి హార్ట్ అటాక్ వచ్చింది. కానిస్టేబుల్ జల్దీ రండి. అరే మన సార్కి హార్ట్ అటాక్ వచ్చింది. పదండి పదండి. నీతో వాళ్ళ వినబడాలని అంటున్నావు కదరా నువ్వు?
ఏంటి ఎక్కుతారా? పారిపోయి వచ్చారా? రండి, పర్వాలేదు, అక్కడ రోడ్డు పైన దింపేసి వెళ్తాను. చూస్తుంటే మంచి ప్రేమికుల్లా కనిపిస్తున్నారు, కానీ చిన్న వయసు. ఇప్పుడే వెళ్ళి ఎలా బతుకుతారు? అరే చిన్న, ఏం భయపడాల్సిన అవసరం లేదు. నాది కూడా లవ్ మ్యారేజే. నేను కూడా మీలాగే పారిపోయి వచ్చాను. చాలా కష్టాలు వచ్చాయి, ధైర్యంగా ఎదుర్కొన్నాను. ఈ రోజు 2 పిల్లలతో ఎంతో సంతోషంగా ఉన్నాను. చిన్న, డేరింగ్ చేసినోడు ఎప్పుడు ఓడిపోడు. హైదరాబాద్ లా నా దోస్తున్నాడు సులేమాన్ అని. మీరు అక్కడ దిగంగానే ఆయన వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాడు. సరే. ఓ పని చేయండి, మీరు కాసేపు పడుకోండి. ఈ అడవి దాటేసరికి లేట్ అవుతుంది. హలో హలో అమ్మా, లేవండి, హైదరాబాద్ రోడ్ వచ్చేసింది. ఇదిగో ఉంచు, పర్వాలేదు ఉంచు. మిమ్మల్ని చూస్తూ ఉంటే ఇంకా ఇవ్వాలనున్నది, కానీ నా దగ్గర ఇంతే ఉన్నది. నేను అక్కడ ఫోన్ చేసి చెప్పినాలే సులేమాన్ గారికి, వాడు మొత్తం మీ ఖర్చులు చూసుకుంటాడు. నేను హైదరాబాద్ బస్ ఆపుతా, ఎక్కి వెళ్ళండి. రండి. బాబు, హైదరాబాద్ వచ్చింది, దిగండి. లారీ డ్రైవర్ ఎవరు సులేమాన్ అనే అతను పంపిస్తా అన్నాడు. ఎట్లా గుర్తుపడదాం? హాయ్, మీరే కదా నా కోసం వచ్చింది? నేను సులేమాన్ని. మీరు నా కోసం వెతుకుతున్నారు. లారీ డ్రైవర్ నా ఫ్రెండే, నేను సులేమాన్ని. మీ గురించి అంతా చెప్పాడు, మొత్తం నన్నే చూసుకోమని. సరేనా? రండి. నేను లవర్స్ కి చాలా మందికి హెల్ప్ చేస్తాను. ఎక్కడి నుంచి లవర్స్ వచ్చినా నా దగ్గరికి వస్తారు. నేనున్నా, మీరేం టెన్షన్ పడదు. మా వాడు ఫోన్ చేసిన వెంటనే ముందు మీకుండటానికి ఒక ఇల్లు చూశాను. మీకు కావాల్సిన సరికంతా చైనా బజార్కి వెళ్ళి దగ్గరుండి కొన్నాను. పని చేసుకోవడానికి ఒక మంచి జాబ్ చూశాను. ఇల్లు ఇక్కడే, దూరం కాదు. మీ ఇద్దరికి పెళ్లి చేసేస్తాం. లైఫ్ సెటిల్ చేస్తాం. ఆజావ్. రండి. ఏమైంది? ఏమన్నా ఇబ్బందా? నేను మాట్లాడుతుంటే మీరేం మాట్లాడట్లేదు, కన్ఫ్యూజ్ అవుతున్నారా? మాకింకా పెళ్లి చేసుకునే ఏజ్ రాలేదు. రూమ్ కి మేము వద్దు, మాకు హాస్టల్స్ చూడండి. అరే, ఇంత చిన్న వయసులో ఇంత పెద్ద ఆలోచన. గ్రేట్, మీరిద్దరు చాలా గ్రేట్. రూమ్ గేమ్ అన్ని క్యాన్సిల్. మీరిద్దరు నాకు చాలా బాగా నచ్చారు. ఓకే, అవన్నీ నేను వేరే వాళ్ళకి ఇచ్చుకుంటా. రండి. సులేమాన్ అన్న, హైదరాబాద్ లో ఇంతమంది ఎక్కడి నుంచి వచ్చారు? ఇంత ట్రాఫిక్ ఎందుకుంది? మీలాంటి ప్రేమ జంటలన్నీ ఇక్కడికి వచ్చి సెటిల్ అవుతున్నాయమ్మా. చార్మినార్ తో ఫోటో తీసుకుందామా? అక్కడ మన వాళ్ళది జ్యూస్ సెంటర్ ఉంది. దారిలో ఏం తిన్నారో ఏందో పాపం. రండి, తింటూ మాట్లాడదాం. ఇక్కడ ఫ్రూట్ సలాడ్ చాలా ఫేమస్. 10 ఫ్రూట్ సలాడ్ అంటారు దీన్ని. చాలా బాగుంటుంది. చాచా, 3 ఫ్రూట్ సలాడ్ దేనా? 3. కూర్చోండి. బాగుంది కదా? మళ్ళీ మనం చార్మినార్ ఎప్పుడు వస్తామో ఏందో. ఒక పని చేద్దాం, చార్మినార్ చూద్దామా? లోపల చాలా బాగుంటుంది. నైస్.
ఒక పంచే మేము తినేసి వస్తాము, నువ్వు వెళ్ళి 3 టికెట్లు కొను. మేము తినేసిన తర్వాత వస్తాము. ఓకే. ఇక్కడ ఇద్దరు ఉండాలి కదా. नहीं हो लोग चले गए जाओ जाओ. చిన్నపిల్లలేమో అని పెద్దలు ఎట్లా మిస్తుంటారా బాబు? ఇది హైదరాబాద్ రా, పెద్ద చిన్న తేడా లేదు. ఎవరైనా అజాగ్రత్తగా ఉంటే అమ్మేస్తారు. కూర్చో కూర్చో, ఎక్కిపోతున్నావు. కూర్చో కూర్చో కూర్చోమన్నా, కూర్చో. సులేమాన్ అన్న, ఎక్కడున్నాం మనం? ఎవరు వీళ్ళంతా? నాకు భయం వేస్తుంది, వెళ్దాం పద. రావాల్సిన చోటుకొచ్చావే చిలక. రే చూడ్డానికి మిస్ ఇండియా లెవెల్లో ఉన్నావు. నీ పంట పండిందికో. ఒక్క నిమిషం. హా బావా, ఒక కొత్త పిట్ట, ఫ్రెష్, ఇప్పుడే వచ్చింది. రేటు మాత్రం కాంప్రమైజ్ అయ్యేది లేదు. 5 లక్షలకి ఒక్క పైసా తక్కువైనా ఒప్పుకునేదే లేదు. ఉంటా. నువ్వు రామ్మా. వదలు. మీరు ఇలా చెప్తే ఎందుకు తింటారే? లోపలికి తీసుకుపోండి దాన్ని. ఎక్కడ పట్టావు గాని పిల్ల సూపర్ ఉంది. ఇవి సరిపోవు, నాకు ఇంకా 50,000 కావాలి అర్జెంట్. ఇంత ముందు లెక్క కూడా రావాలి. ఇప్పుడు నా దగ్గర లేవు, ఉన్నప్పుడు ఇస్తాలే. మా చెల్లెలు హాస్పిటల్లో ఉంది, పరిస్థితి ఏం బాగాలేదు, ఆపరేషన్ చేయాలి. ఆపరేషనా అబోషనా? ఏయ్, మర్యాదగా మాట్లాడు. నీలాంటోడితో మర్యాద ఏంట్రా? నీ బిజినెస్ ఇదే కదా. ఈ మధ్య సొంత దుకాణం తెరిచావంట. అది నీ చెల్లెలతో అనుకుంటా. చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. నా పైసలు నాకు ఇవ్వు, నేను వెళ్తాను. నా దగ్గర లేవని చెప్తున్నాను కదా. హలో, హా బావా, ఈసారి మిస్ ఇండియా లెక్కుంది పిల్ల. ఫోటోలు వాట్సాప్ లో పంపిస్తా, నచ్చితేనే రేట్ ఒప్పుకో. కనీసం 5 లక్షలు ఒప్పుకునేట్లేదు. రే నువ్వు పో. నేను అమ్మాయి నమ్మను. ఎక్కడికి వెళ్తావురా? రే ఈ సంగతి చూడండి రా. కూర్చోండి. ఇన్ని రోజుల నుండి ఉండి నాకే ద్రోహం చేస్తావా? అయిపోయావురా నువ్వు ఇప్పుడు. వీళ్ళ ముందే ఈ స్టేషన్ లో దొరికిందిరా నాకు.
లేవురా. లేవను. సార్ అమ్మాయి అబ్బాయి లేరు సార్, పారిపోయారు. ఆకలిస్తుంది చందు. అదుకో అక్కడుంది, దా. ఏం కావాలా? 2 దోశలు. పైసలు 500 చేంజ్ లేదు. ఇవి నడాయి. అటు చూడు. ₹10 ఉన్నాయి. ఇక్కడ 10 రూపాయలకి ఏం రావు. ఆకలిస్తుంది చందు. ₹5 భోజనం. దా. 2 ప్లేట్లు ఇవ్వండి. నిన్న నువ్వంతా అక్కడే ఉన్నావు కదా, నిన్నేం చేయలేదు కదా? ఆ ₹10 కూడా ఇప్పటితో అయిపోయాయి. జోబులో రూపాయి లేదు. ఇప్పుడు ఏం చేద్దాం? తినడానికి ఒక పూట లేకపోయినా పర్లేదు, కానీ ఉండడానికి ఏదో ఒకటి చూడాలి కదా. నాకేం రాదు. అలా అంటే అలా. సినిమాల్లో చూడట్లేదా నువ్వు? హీరో హీరోయిన్ కోసం హోటల్లో పనిచేయడం, బైక్ మెకానిక్ లా పనిచేయడం. నువ్వు కూడా ఏదో ఒకటి చేయొచ్చు కదా. నాకు నిజంగా ఏం రాదు. ఆటో నడుపుతామనుకుంటే అది నేర్చుకోలేదు. అలా అంటే ఎలా మరి? నువ్వు ఇక్కడే ఉండు. హలో, నువ్వెందుకు పంచుతున్నావు? ఎందుకే అందులో కోర్సు ఉంది కదా, నచ్చింది నేర్చుకో. ఆహా, ఈ పాంప్లెట్లు నువ్వెందుకు డబ్బులు పంచుతున్నావు? ఇస్తారు, ఎంత? 200 ఇస్తారు. ఎవరిస్తారు? అందులో అడ్రస్ ఉంది కదా, చదువుకోవచ్చు కదా. నన్ను అడుగుతాడు ఎవడు రీడు. ఏమైంది? ఎవరతను? నువ్వురా, పని దొరికింది. అవునా? ఆ, ఏం కావాలి? పాంప్లెట్స్. అవి మావే. అందులో ఏ కోర్స్ కావాలి మీకు? కాదు, మేం పాంప్లెట్స్ పంచుతాం. ఓ ఓకే, మీరు కూర్చోండి, నేను వెళ్ళి సార్ని తీసుకొస్తాను. హ్మ్. ఏం కావాలి? సార్ వాళ్ళు పాంప్లెట్స్ పంచుతారంట. ఒక 1000 పాంప్లెట్ చేసి పంపించు. ఓకే సార్. ఓకే, తీసుకోండి. పాంప్లెట్స్ అయిపోయినాయి. డబ్బులు ఎన్నున్నాయి? 2000 వచ్చినాయి. 2000? 10 ఇన్స్టిట్యూట్లు 2000. ఇప్పుడు ఏం చేద్దాం? ముందు హాస్టల్ చూసుకుందాం. ఉమ్, ఈ రోజుకే డబ్బులు ఇద్దాం, మిగతా తర్వాత. మరి నాకు బట్టలు లేవు కదా. హాస్టల్ చూసుకున్న తర్వాత బట్టలు కొందాం. ముందు తిను. తీసుకురండి వాళ్ళని. అన్నా దొరికిందన్నా, తీసుకురండి వాళ్ళని. ఎవరు వీళ్ళంతా? ఇమ్రా పక్క వాళ్ళు పార్క్ కొంటే ఏందిరా ఇది? పెళ్లి చేసుకుడు అయిపోయి ఏంటి పార్క్ లో? ఎవరు మీరు?
ఏం కావాలి? మీలాంటి వాళ్ళ వల్ల సాంప్రదాయాలు పాడవకుండా కాపాడే వాళ్ళం. మేము సాంప్రదాయం పాడు చేస్తున్నామా? పాడు చేయడమే కాదు, ఏకంగా సమాధి చేస్తున్నారు. ఈ వ్యాలంటైన్స్ డే అనేది మన దేశానికి కాదు. పెళ్లికి ముందు చట్టా పట్టాలేసుకుని తిరగకూడదు. సాంప్రదాయాన్ని సమాధి చేస్తుంది మీలాంటి వాళ్ళే. మేమేదో సరదాగా మాట్లాడుకోవడానికి వచ్చాం అంతే. అయినా మాకు ఇంకా పెళ్లి చేసుకునే వయసు రాలేదు. అందరిలాగా మీరు కూడా తప్పించుకోవడానికి ఏదో చెప్తున్నారు. అదిగో అక్కడ చూడండి, నీలాగే ఏదో కారణం చెప్తున్నారు. దీనోడు పెళ్లి చేసుకుంటారన్నా, ఇది ఇంత మందితో దిగింది. ఏంట్రా నువ్వెంత మందితో తిరగలేదు? పెళ్లికి ముందు ఎలా ఉన్నా పర్లేదన్నా, నా పాస్ట్ గురించి అస్సలు అడగనని చెప్పావు. పైగా ఐఫోన్ కూడా కొనేసి ఇచ్చావు. ఇప్పుడు పెళ్లైనసరికి ఫ్లడ్ ఫిరాయిస్తున్నావా? నిజమైన లవర్స్ అయితే పెళ్లి చేసుకోండి, లేదా మేమే బలవంతంగా చేయవలసి వస్తుంది. నిజంగా మాకు పెళ్లి చేస్తారా? మీరు ఒప్పుకోండి చాలు. ఈ రోజు వ్యాలంటైన్స్ డే సందర్భంగా కొన్ని చోట్ల సాంప్రదాయ సంఘాల వాళ్ళు ప్రేమ జంటలకు రోడ్ల మీదే పెళ్లిళ్ళు చేశారు. ఈ సందర్భంగా అన్ని జంటలు దీనికి తిరస్కరించాయి. కానీ అమీర్పేట్ లో ఉండే ఒక చిన్నారి ప్రేమ జంట మాత్రం ఈ పెళ్లికి సంతోషంగా ఒప్పుకోవడం ఓ విశేషం. దొరికినవే కలిపి నీది ఏ మాత్రం నీది రే రండ్రా తీసుకురా. సాంప్రదాయం పేరిట ప్రేమ జంటలకు రోడ్ల మీదే పెళ్లిళ్ళు చేస్తున్న సంఘాలు పిల్లల జీవితాలు రోడ్ల పాలవ్వడానికి కారణాలవుతున్నాయి. నిన్నటికి నిన్న ఎన్నో ప్రగల్భాలు పలికి పెళ్లి చేసిన సాంప్రదాయ సంఘం ఇవాళ పత్తా లేకుండా పోయింది. కానీ ఈ పెళ్లి విషయం తెలుసుకున్న వాళ్ళ పెద్దలు మాత్రం ఆ చిన్నారి ప్రేమ జంట పెళ్లిని పెటాకులు చేశారు. ఇటువైపు జనాలు కూడా సంఘాలు చేసిన పనికి వాళ్ళ మీద కోపంగా ఉన్నారు. ఈ విషయంపై మీరేమంటారు? సార్ అసలు ఈ సాంప్రదాయాల పేరు చెప్పి ఇలా బలవంతంగా పెళ్లి చేసే సంఘాలను బ్యాన్ చేయాలి సార్. ఇప్పుడు చూడండి, వాళ్ళ కష్టాలకు కారణమైన సంఘాలు ఏమయ్యాయి సార్? మీరేమంటారు ఈ విషయం పైన? అసలు ఇలా పెళ్లి చేసే వాళ్ళని చెట్టు కట్టేసి కొట్టాలి సార్. మీరేమంటారు? ఈ రోజుల్లో రోడ్ల మీద అన్నా చెల్లెళ్ళు కలిసి తిరగలేకపోతున్నారు సార్ ఇలాంటి సంఘాల వల్ల. ఎక్కడున్నారా మీరంతా? వాళ్ళు మైనర్స్ అని నాకేం తెలుసురా? ఇవన్నీ రేపు కోర్టులో చూసుకుందాం. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళిద్దరు నాకు కావాలి. ఈ ప్రాబ్లం ఎవరి చేత ఎలా సాల్వ్ చేయించాలో నాకు బాగా తెలుసు. నువ్వు జడ్జి కొడుకువి కాబట్టి నువ్వు వాదిస్తేనే బాగుంటది. ఎట్లా కనిపిస్తున్నారా మీకు? నేనెవరో తెలుసా? నేనెవరో తెలుసా? నేనెవరో తెలుసా? యువర్ ఆనర్, చంద్రకాంత్ అనబడే ఈ ముద్దాయి నా క్లయింట్ కూతురు నందిని అనే ఈ మైనర్ బాలికని బలవంతంగా కిడ్నాప్ చేసి ఎత్తుకుపోయి ఆమెకు సంబంధించిన నగలు కూడా దొంగతనం చేసి పెళ్లి చేసుకున్నాడు. అలాంటి పెళ్లికి కొందరు సాంప్రదాయాలు పేరు చెప్పి సిగ్గు లేకుండా దగ్గరుండి మరీ పెళ్లి చేశారు. మన మీద పడేంద్రా బాయ్. కావున ఈ పెళ్లి చెల్లదని తీర్పునిచ్చి చందు అనబడే ఈ ముద్దాయికి మరియు అతనికి సపోర్ట్ చేసిన వారందరికీ చట్ట ప్రకారం కఠిన శిక్ష విధించి నా క్లయింట్ కి తగిన న్యాయం చేయవలసిందిగా కోరడం అయింది. థ్యాంక్ యూ యువర్ ఆనర్. మిలాడ్, ఒక బాధ్యత గల లాయర్గా కోర్టు పట్ల నాకు విశ్వాసం, గౌరవం రెండూ ఉన్నాయి. అలాగే సమాజ స్పృహ కూడా ఉంది. సమాజంలోని విలువల పట్ల ఒక బాధ్యత కూడా ఉంది. నేను ఈ కేసును వాదించడంలో ఒక పక్క తప్పుగాను, మరొక పక్క తప్పదనట్టుగాను భావిస్తున్నాను. తప్పుగా ఎందుకంటే మైనర్ కేసు వాదిస్తున్నాను కాబట్టి. తప్పకపోవడం ఎందుకంటే వీళ్ళిద్దరిని ఇలాగే వదిలేస్తే ప్రాణాలతో మిగలరు కాబట్టి. ఫస్ట్ టైం కోర్టులో చట్టానికి ప్రేమకి మధ్య పోటీ జరుగుతుంది. ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉన్నట్టే ఈ సమస్య కూడా ఒక పరిష్కారం ఉండే ఉంటుంది.
ఈ కేసును వాదించడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. పర్మిషన్ గ్రాంటెడ్. థ్యాంక్ యూ, యువర్ ఆనర్. ఈ చట్టాలు ఏమీ చేయలేవనే నిర్లక్ష్యంతోనే మన దేశంలో పరువు హత్యలు, రేపులు జరుగుతున్నాయి. అసలు ఈ పరువు హత్యలకు, రేపులకు కోర్టులు, న్యాయస్థానాలే కారణం అని చెప్పేసి రోజు టీవీల్లో, పేపర్లో చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు కూడా మా క్లయింట్ ని మీరు అలాగే అని భావిస్తే ఫ్యూచర్ లో మరో పరువు హత్యకి మనమే అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాం. నా క్లయింట్ నందిని కిడ్నాప్ చేయలేదు. ఆ అమ్మాయి తన ఇష్టపూర్వకంగా వచ్చింది. కావాలంటే మీరు ఆ అమ్మాయిని అడగొచ్చు. ఏంటి యువరానర్ అమ్మాయిని అడిగేది? ఈ కేసు వాదిస్తే ఇలాంటి పనికిరాని కేసులన్నిటికీ వాదించే అవకాశం ఇచ్చినట్లు అవుతుంది యువరానర్. అలాంటి పరిస్థితి రానియకుండా తప్పు చేసిన వాళ్ళకి డైరెక్ట్ గా శిక్ష వేసేయండి యువరానర్. ఇలాంటి మాటల వల్లే యువరానర్ మాకెందుకులే అని ప్రతి వాళ్ళు సైలెంట్ గా ఉండిపోతున్నారు. కొన్ని ప్లేసుల్లో పసిపిల్లల్ని, మైనర్ బాలికల్ని రేప్ చేస్తే ఎంతో కొంత ఇచ్చి చేతులు దులిపేసుకుంటున్నారు సార్ మన పెద్దలు. నేరం చేసిన వాళ్ళకి శిక్షలు వేయగలమో గాని నష్టపోయిన వాళ్ళకి న్యాయం చేయగలమా సార్? ఇప్పుడు వీళ్ళు నష్టపోకముందే న్యాయం చేసే అవకాశం మనకొచ్చింది సార్. సార్, చేతులు కాలక ముందే ఆకులు పట్టుకోమంటున్నాను సార్. అర్థం చేసుకోండి సార్. అంటే ఈ దేశంలో మళ్ళీ బాల్య వివాహాలు ప్రోత్సహించమనా? లేదు సార్, బాల్య వివాహాలు ప్రోత్సహించని నేనేమీ చెప్పట్లేదు. సొసైటీలో వాళ్ళ స్టేటస్ చూడమంటున్నాను. ఏ సపోర్ట్ లేకపోయినా ఎంతో ఎత్తుకెదగల కెపాసిటీ నా క్లయింట్స్ కుంది. వీళ్ళు డిజిటల్ మార్కెటింగ్ లో మనకన్నా ఎక్కువ సంపాదిస్తున్నారు సార్. ప్లీజ్ సార్, ట్రై టు అండర్స్టాండ్. సంపాదన ఒక్కటే కాదు మిత్రమా, బతకడానికి చాలా సమాజ స్పృహ అవసరం ఉంటుంది. 25-30 ఏళ్లకు పెళ్లి చేసుకున్న వారే సంసారం నిలబెట్టుకోలేక సతమతం అవుతున్నారు. అలాంటిది మైనర్స్ కి మ్యారేజ్ చేస్తానంటావా? మరి అంత సమాజ స్పృహ ఉన్నవాడివి, 30 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్న వాడివి, మరి నీ భార్యకు 2 ఏళ్లకే విడాకులు ఎందుకు ఇచ్చినట్టు? ఆర్డర్ ఆర్డర్. ఈయన కేసు సంబంధం లేని పర్సనల్ విషయాలు మాట్లాడుతున్నారు. యువర్ ఆనర్, నేనేమి పర్సనల్ విషయాలు మాట్లాడడం లేదు. పరిస్థితుల గురించే మాట్లాడుతున్నాను. ఇద్దరు కలిసి ఉండడానికి కావాల్సింది అన్యోన్యత. అలాంటి అన్యోన్యత నా క్లయింట్స్ కి పుష్కలంగా ఉంది. కావాలంటే నేను పూచి ఇస్తాను. కోర్టు వారికి కావాల్సింది చట్టంలోని అంశాలు, మీ గ్యారంటీలు, వారంటీలు కాదు. యువర్ ఆనర్, ఈ కేసుని మానవతా దృక్పథంతోనే పరిశీలించాలి. అంటే ఏంటి నీ ఉద్దేశం? అడిగిన వాళ్ళందరికీ చిన్నపిల్లలకు కూడా పెళ్లిళ్ళు చేయమంటావా? యువర్ ఆనర్, నేను అందరికీ అనట్లేదు. ఎలిజిబుల్ పర్సన్స్ కి మాత్రమే అంటున్నాను. వీళ్లకు బ్రతకడానికి కావాల్సిన అన్ని అర్హతలు ఉన్నాయి. కావాలంటే మైనర్ వయసులోనే ప్రేమించి పెళ్లి చేసుకుని ఎంతో ఎత్తుకెదిగిన వాళ్ళు నాకు తెలిసి చాలా మంది ఉన్నారు. అందుకు ఉదాహరణ మా పేరెంట్సే. సార్, మీ అబ్బాయి మిమ్మల్ని ఎగ్జాంపుల్ చూపిస్తున్నాడు సార్. ఆర్డర్ ఆర్డర్. యువర్ ఆనర్, వీళ్ళకు అనుగుణంగా తీర్పు ఇవ్వడం ద్వారా ఇద్దరు చనిపోరు సరికదా, 2 నిండు జీవితాల్ని కాపాడిన వాళ్ళం అవుతాం. అలా అని చెప్పి చట్టానికి వ్యతిరేకంగా ఇప్పుడే పెళ్లిని ఆమోదించమని నేనేం చెప్పట్లేదు. వారికి చట్టరీత్యా వయసు వచ్చాకే పెళ్లి ఆమోదం చెందేలా తీర్పు ఇవ్వండి. అప్పటి వరకు ఈ పెళ్లి రద్దు చేయకండి సార్. మనకు కూడా శిక్ష పడతాదిరా? పడితే జైలుకోదాం. వాదోపవాదాలు విన్న తర్వాత ఈ కేసు గురించి తీర్పు చెప్పడం కొంచెం బాధగాను, ఇటు కష్టంగాను కూడా ఉంది. ఇక్కడ ఓ 2 మైనర్లకి పెళ్లి జరిగింది. చట్ట ప్రకారం పెళ్లి జరగాలంటే అమ్మాయికి 18 సంవత్సరాలు, అబ్బాయికి 20 సంవత్సరాలు ఉండాల్సిందే. కానీ వీరి పరిస్థితి వేరేగా ఉంది. ఈ కేసులో బలవంతంగా పెళ్లి చేశారని కేసు పెట్టిన తండ్రి కూడా ఇంతకు ముందు అటువంటి తప్పే చేయడానికి ప్రయత్నం చేశాడు. ఇవన్నీ పరిశీలించిన మీదట అతని మాట నమ్మడానికి వీల్లేదు. అలాగే పిల్లల్ని కూడా తప్పు పట్టడానికి వీల్లేదు. వారికి పెళ్లి చేసుకునే ఉద్దేశం ఇప్పుడు లేకపోయినా సరే అది జరిగిపోయింది. అలాగని ఈ పెళ్లిని ఆమోదించమని ఏ చట్టం ఒప్పుకోదు. అందుచేత ఆ అమ్మాయికి 18 సంవత్సరాలు వచ్చేంత వరకు ఆగి అప్పుడు ఆ అమ్మాయి చెప్పే నిర్ణయం మీద ఈ పెళ్లి ఆమోదించడం జరుగుతుందని కోర్టు వారు సొంత చలనం మీద తీర్పు ఇవ్వడం జరిగింది. అంతవరకు పిల్లలు తల్లిదండ్రుల దగ్గరే ఉండాలని, వారికి తల్లిదండ్రుల దగ్గర ఉండడం ఇష్టం లేకపోతే కోర్టు వారు సంరక్షణాలయాన్ని ఏర్పాటు చేస్తారని తెలియజేయడం అయింది. అంతవరకు తల్లిదండ్రులు గాని ఇతరులు గాని పిల్లల్ని ఎటువంటి ఒత్తిడి చేయరాదని హెచ్చరించడం అయినది. ఏమ్మా, నీకు నీ తల్లిదండ్రులతో ఉండడం ఇష్టమేనా? సార్, నా కూతురు నా దగ్గర ఉండడానికి ఎందుకు ఒప్పుకుంటుంది సార్? నా కూతురే కాదు సార్, పిల్లల్ని అర్థం చేసుకోలేని ఏ తల్లిదండ్రులకు తమ దగ్గర రమ్మని హక్కు లేదు సార్. పిల్లల్ని కనగలమే గాని వాళ్ళ స్వేచ్ఛను హరించలేదు సార్. నేను ఒక పల్లెటూరులో ఉండి ఎంతసేపు నా కులం, నా పరువు వీటి గురించి ఆలోచించేనే గాని
వాళ్ళకి నిర్ణయాలు తీసుకునే వయసు వచ్చిందని అనుకోలేదు సార్. నా కూతురు ఆ అబ్బాయితో సంతోషంగా ఉంటే ఆ అబ్బాయికి ఇచ్చే పెళ్లి చేస్తాను. మీరు పర్మిషన్ ఇస్తే వాళ్ళిద్దరిని మా ఊరికి తీసుకెళ్లి మీరు చెప్పినట్లే వాళ్ళకి అంగరంగ వైభవంగా పెళ్లి చేస్తాను సార్. వాళ్ళకి పెళ్లి వయసు వచ్చే వరకు నా దగ్గరే ఉంచుకుంటాను. మీ అమ్మాయికి ఇష్టమైతే కోర్టుకు ఎటువంటి అభ్యంతరం లేదండి. అమ్మా, నువ్వు లేని లోటు నువ్వు ఉన్నప్పుడు నాకు తెలియలేదమ్మా. ఉన్న ఒక్కగానొక్క కూతురు పెళ్లి చూడాలనుకుంటున్నానమ్మా. ఈ నాన్న కోరిక మన్నిస్తావు కదూ? అరే చంద్రరావు నీ బిడ్డ లేచిపోయిందట కదా, మేము టీవీలో చూసినాం. ఓ చంద్రరావు నీ బిడ్డ లేచిపోయిందట కదా. నీ బిడ్డ లేచిపోయిందట కదా. రేయ్ నీ అబ్బ! ఎవరు లేని ఎదవకి నా కూతురు కావాల్సి వచ్చిందిరా. ఊర్లో నా పరువు తీసావు కదరా. నువ్వు జరగలే. అసలు ఎవరా నువ్వు? నా కూతురు ఎందుకు ఇవ్వాలి నీకు? నేనే కోర్టు, నేను చెప్పిందే తీర్పు. కోర్టు చెప్పింది నేను వినాలా? నా పరువు తీసిన నీకు, నా చెడ పుట్టిన దీనికి నేను విధించే శిక్ష అంటే తెలుసా? మరణ శిక్ష. తిప్పరా బండి, తిప్పు. వీళ్ళని కూడా చంపేసి మీ నాన్న వాళ్ళు పంపించండి రా. అలాగే గారు. వీళ్ళు చచ్చినట్టు వీడియో కావాలి నాకు. ఈ రోజు మనం చంపే మీకు కోసం ఆగమన్నానా? అవును, నేను డీల్ చేస్తాను. నువ్వు ఆగు, నేను మాట్లాడతాను. ఇట్లా చంపదురా. వీళ్ళని కూడా వీళ్ళని అలాగే చంపేద్దాం. చూడండి, మా చేతిలో చిత్రం పడే కన్నా మేము చెప్పేట్టు చేస్తే ఈజీగా వస్తాం. నొప్పి లేకుండా సింపుల్ గా ఊరి చంపేస్తాం. అదే వినలేదనుకోండి, గొడ్డలితో నరికి నరికి చంపేస్తాం. అప్పుడు ఒకరి చావుని చూసి ఇంకొకరు గుండె ఆగి చావాలి. చెప్పండి, నేను చెప్పినట్టు సింపుల్ గా వస్తారా? ఒకడు చూపిస్తారా? లేవండి. వేసుకోండి. వేసుకోండి. ఇదంతా సెల్ ఫోన్ లో రికార్డ్ చెయ్యరా? ఆల్రెడీ సెల్ ఫోన్ ఆన్ చేసి గొడవ పెట్టా. ఇదంతా రికార్డ్ అవుతూనే ఉంది. మేము బతికే ఉన్నామా? మీకేం కాలేదు. లేవండి. ఇవ్వండి. మా చేతుల్లో పెరిగిన మిమ్మల్ని ఎలా చంపుదామనుకుంటారు? ఎంత రౌడీలమైనా మేము మనుషులమే. మాకు మనసు ఉంటుందమ్మా. మరి మా అన్నయ్య వాళ్ళని చంపేశారు కదా. లేదమ్మా, వాళ్ళని కూడా నాటకం ఆడి మీలాగే బతికించాం. మీ అన్నయ్య బతికే ఉన్నాడు. అదిగో అన్నయ్య. అన్నట్లమ్మా, ఈ రోజు నుంచి ఈ ఊర్లో గాని, పచ్చగల్లో గాని, టీవీల్లో గాని ఎక్కడా మీ పేరు కనపడకుండా చూసుకోండి. లేదంటే మీ నాన్నగారు మమ్మల్ని చంపేస్తారు. ఎక్కడికైనా వెళ్ళి హ్యాపీగా బతికేయండి.